I thank God for this opportunity to interact with you and to share God's word. మీతో మాట్లాడడానికి, మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. Ultimately, it is the Holy Spirit who has to lead us into the truth. సత్యంలోనికి మనల్ని చివరికి పరిశుద్ధాత్ముడు మాత్రమే మనల్ని నడిపించాలి. And shall we just a minute pray, asking God to help us to open our eyes? మన యొక్క నేత్రాలను తెరిచినట్లుగా మనం ప్రభువుని సహాయం కోసం మనం ప్రార్థిద్దాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we thank you for creating an opportunity for us in these days. ఈ దినాల్లో మాకు మీరు ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Help us, Lord, to know the truth. సత్యాన్ని తెలుసుకున్నట్లు మాకు సహాయం చేయండి. And we know that the truth will set us free from all sins. అన్ని పాపాల నుంచి కూడా సత్యం మమ్మల్ని విడిపిస్తుందని మాకు తెలుసు. And we want to grow more in the life. జీవంలో మరి ఎక్కువగా మేము ఎదగాలనుకుంటున్నాం. Help all the young children to open their eyes and to see the wonderful things that you have prepared for us. మా కొరకు నువ్వు సిద్ధపరిచిన ఈ అద్భుతమైన విషయాల్ని యవనస్తులందరూ చూచినట్లు వారి నేత్రాలను తెరవండి. Help every one of them to grow spiritually, to become mature Christians. పరిణితి చెందిన క్రైస్తవులుగా వారు ఎదిగినట్లు వారి యొక్క నేత్రాలు తెరవండి. And give me a word also, Lord. మరియు నాకు కూడా వాక్కును దయచేయండి ప్రభువా. Help dear brother who translates. తర్జుమా చేసే సహోదరుడికి సహాయపడండి. Pray that the technology will not have any interruptions and problems. ఈ యొక్క టెక్నికల్ సమస్యలు ఏమీ రాకుండా ఉండనట్లు ప్రార్థిస్తున్నాము. In Jesus name we pray thee. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. So I remember we all had the youth camp in Vizag and in the retreat center. వైజాగ్ లో ఆ యొక్క రిట్రీట్ సెంటర్ లో మనం ఒక యూత్ కూడికని మనం కలిగి ఉన్న జ్ఞాపకం ఉంది. Really we enjoyed the fellowship you all have given us. మరి మనందరూ కలిగి ఉన్న ఆ యొక్క సహవాసాన్ని బట్టి మనం ఎంతగానో ఆనందించాం. Many times I recall that experience. ఆ అనుభవాన్ని అనేక సార్లు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. I hope all of us are preserved in that spirit, same spirit. మనందరం కూడా అదే ఆత్మలో భద్రపరచబడి ఉన్నామని నేను నమ్ముతున్నాను. The theme for this youth meeting, as we have heard, is Deuteronomy 30 and verse 19. మనం ఇంతకు ముందు ఆలకించినట్లుగా ఈ యొక్క కూడికకి అంశం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 30:19. I'll just read the verse in easy to read version. ఈజీ టు రీడ్ వర్షన్ అనే తర్జుమాలో నేను ఈ వచనాన్ని చదువుతాను. Today I am giving you a choice of two ways. ఈ దినాన మీకు రెండు మార్గాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను. And I ask heaven and earth to be witnesses of your choice. మరి పరలోకము ఈ యొక్క భూమి కూడా మీ యొక్క ఎంపికకు సాక్ష్యంగా ఉండాలని నేను కోరుతున్నాను. You can choose life or death. మీరు మరణాన్ని ఎంపిక చేసుకోవచ్చు, లేదా జీవాన్ని ఎంపిక చేసుకోవచ్చు. The first choice will bring a blessing. అయితే జీవం అనే ఎంపిక మీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. The other choice will bring a curse. అయితే మరణం మీకు శాపాన్ని తీసుకొస్తుంది. So choose life. కాబట్టి జీవాన్ని ఎంపిక చేసుకోండి. Then you and your children will live. అప్పుడు నీవు నీ యొక్క సంతానం కూడా జీవిస్తారు. And in the next verse, in the last part, తర్వాత వచనంలోని చివరి భాగంలో, and he give you a long life in the land that the Lord promised to give to your ancestors Abraham, Isaac and Jacob. మరి నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు దీర్ఘాయుషులుగా జీవించినట్లు ప్రభువు చేస్తాడు. So in the Old Testament, life means a different one than at the New Testament. ఈ పాత నిబంధనలోని జీవితం అనేది కొత్త నిబంధనలో ఉన్న జీవితానికి చాలా వేరైంది. In the Old Testament, పాత నిబంధనలో life means a blessing in this earth. జీవితం అంటే ఈ భూలోకంలోని ఆశీర్వాదము, long life, దీర్ఘాయుష్షు, and they will live in the promised land. మరియు వాళ్ళు వాగ్దానం చేయబడిన ఆ యొక్క భూమిలో జీవిస్తారు. They will not be slaves to any human power. ఏ మానవ శక్తులకి, అధికారాలకి వారు బానిసలుగా ఉండరు. That is the meaning of life. అదే వాళ్ళ యొక్క జీవితం అనే దానికి అర్థం. So that life brings a blessing and earthly blessings. కాబట్టి ఆ యొక్క జీవం వాళ్ళకి ఆశీర్వాదాలు, భూలోక ఆశీర్వాదాలని తీసుకొస్తుంది. Now how can we convert it into the New Testament verse? అయితే ఇప్పుడు దాన్ని మనం కొత్త నిబంధన వచనంగా ఎలా మార్చుకోవచ్చు? Or with the New Testament spirit, how can we take this verse? మరి ఈ వచనాన్ని కొత్త నిబంధన ఆత్మలో మనం ఎలా తీసుకోవచ్చు? Yeah, here in the New Testament, in our time, the life
does not mean earthly blessings. మన కాలంలో ఈ నూతన నిబంధనలో ఈ యొక్క ఆశీర్వాదము అంటే భూలోక ఆశీర్వాదం కాదు, It is the heavenly blessings. అది పరలోక ఆశీర్వాదం. We are not going to go to Israel. మనమేమి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళబోవటం లేదు. There is no promised land for us in this earth. ఈ భూమి మీద మనకు వాగ్దానం చేయబడిన దేశం అనేది ఏదీ లేదు. The earth that we see will all perish one day. మనం చూస్తున్న ఈ భూమి అంతా కూడా ఒకానొక దినాన నశించిపోబోతుంది. For us, the promise is the life of Jesus Christ. మనకున్న వాగ్దానం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క జీవం. That life means the nature of Jesus Christ. ఆ జీవము అంటే ఏంటంటే యేసు యొక్క స్వభావం. To put it in the right way, it is the nature of God. మనం దీన్ని ఒక విధంగా చెప్పుకున్నట్లయితే దేవుని యొక్క స్వభావము. The Bible says in many places it is the divine nature. బైబిల్ అనేక చోట్ల ఏమని చెప్పబడుతుందంటే దైవికమైన స్వభావము. So that is the promise God is giving us. మరి దేవుడు ఈ వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. So when we come into the New Testament time, మనం ఈ కొత్త నిబంధన కాలంలోకి వచ్చిన తర్వాత this life means it is the divine nature. ఈ యొక్క జీవము అంటే దైవికమైన స్వభావం. Every choice that we make, మనం ఎంపిక చేసుకునే ప్రతి ఒక్క ఎంపిక either it helps us to take part in the divine nature or to continue in the human nature. ఆ ప్రతి ఒక్క ఎంపిక కూడా మనం దైవిక స్వభావంలో పాలు పంచుకునేటట్లు చేస్తుంది, లేదా మానవ స్వభావంలో మనం కొనసాగినట్లు చేస్తుంది. A young man is coming to the church for past 10 years. ఒక యవనస్తుడు గత 10 సంవత్సరాలుగా సంఘానికి వస్తూ ఉన్నాడు. And for the past 10 years, there is no change in his life. There is no spiritual growth in his life. గత 10 సంవత్సరాలుగా అతని జీవితంలో ఏం పెద్ద మార్పు లేదు, ఆత్మీయ ఎదుగుదల కూడా లేదు. He may be a young boy or a young girl. అతడు యవనస్తుడైన అబ్బాయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు. What is the reason? దీనికి కారణం ఏమిటి? Is there something wrong in the preaching of the word of God? దేవుని యొక్క వాక్యం బోధించబడుతున్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా? Something wrong in the church? సంఘంలో ఏమైనా తప్పు ఉందా? Something wrong in the word of God? దేవుని యొక్క వాక్యంలో ఏమైనా తప్పు ఉందా? Something wrong with God himself? దేవునిలోనే ఏమైనా తప్పు ఉందా? Something wrong in the Holy Spirit? పరిశుద్ధాత్మలో తప్పు ఉందా? Something wrong in the parents? తల్లిదండ్రుల్లో తప్పు ఉందా? No, none of these things. వీటిలో ఏది కాదు. The past 10 years, గత 10 సంవత్సరాలుగా in all the decisions he was making, అతను ఎంపిక చేసుకుంటున్న ఆ యొక్క ప్రతి ఒక్క ఎంపికలో he has decided to stay with human nature. అతడు ఆ మానవ స్వభావంతోనే ఉండాలని ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. He did not take a choice to deny himself and to get the nature of God. తాను ఉపేక్షించుకుని దేవుని యొక్క స్వభావాన్ని పొందుకున్నట్లుగా అతడు ఎంపిక చేసుకోలేదు. So we take decisions at the time of temptations. కాబట్టి శోధించబడిన ఆ సమయాల్లో మనం ఎంపికలు చేసుకుంటూ ఉంటాం. Most of the spiritual decisions that we take are at the times of temptations. అత్యంత ఆత్మీయమైన ఎంపికలు మనం శోధించబడిన సమయాల్లో మాత్రమే చేసుకుంటూ ఉంటాం. But other times also we take lot of other decisions. మరి మిగతా సమయాల్లో కూడా అనేకమైన ఎంపికలు చేసుకుంటూ ఉంటాం. We take decision to meditate the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో మనం ఎంపిక చేసుకుంటాం. We have 1 or 2 hours free time. మనకి 1-2 గంటలు ఖాళీ సమయం ఉండొచ్చు. Either we can take a decision to go to Facebook and social media. మనం ఫేస్బుక్ లోనికి లేకపోతే ఆ యొక్క సోషల్ మీడియాలోనికి వెళ్ళడానికి ఎంపిక చేసుకోవచ్చు. Or you can take a decision to listen to some good messages from the YouTube. లేదా యూట్యూబ్ లో నుంచి మంచి వర్తమానాలు వినడానికి కూడా ఎంపిక చేసుకోవచ్చు. Or you can use that time to meditate the word of God. లేదా ఆ సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఉపయోగించవచ్చు. So these decisions are taken at the other times. మరి ఈ యొక్క ఎంపికలు మిగతా సమయాల్లో తీసుకుంటూ ఉంటాం. But that is also a time of temptation. మరి అది కూడా శోధించబడుతున్న సమయాలే. I take a decision to lie down and simply dream in my mind. నేను అలాగా మామూలుగా పడుకొని నా యొక్క మనసులో నేను అలాగా కలలు కంటూ ఉండడానికి కూడా ఎంపిక చేసుకోవచ్చు. Sinful things I dream about. పాపభరితమైన విషయాల గురించి నేను కలలు కంటూ ఉండొచ్చు. But the Holy Spirit says, why can't you change your position? అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ యొక్క ఆ యొక్క పడుకునే దాని నుంచి నువ్వు ఎందుకు నీ యొక్క స్థితిని మార్చుకోకూడదు? Your mom is struggling in the kitchen, why can't you go and help? మీ యొక్క అమ్మగారు వంటగదిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వెళ్ళి ఎందుకు సహాయపడకూడదు? Yeah, immediately you can decide either to obey to the Holy Spirit or to continue lying down on the bed. కాబట్టి ఆ యొక్క సమయంలో నువ్వు వెంటనే పరిశుద్ధాత్మకు విధేయత చూపించడానికి ఎంపిక చేసుకోవచ్చు, లేదా అలాగే నువ్వు పడుకునే ఉండిపోవడానికి ఎంపిక చేసుకోవచ్చు. Yeah, the past week 2 or 3 times I had this experience. గత వారంలో ఈ యొక్క అనుభవాలు నాకు 2-3 సార్లు వచ్చింది. I knelt down to pray.
నేను ప్రార్థించడానికి మోకాలేశాను. And maybe after 5 or few minutes, కొద్ది నిమిషాల తర్వాత the Holy Spirit said, "Go and help in the kitchen. Your wife is struggling." పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, నీ భార్య వంటగదిలో ఇబ్బంది పడుతుంది, వెళ్ళి సహాయపడు. So I go there. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. So we have taken lot of decisions, and each decision either has led towards the nature of God or to stay in your own nature. మనం అనేక ఎంపికలు చేసుకుంటూ ఉంటున్నాం. అయితే ఆ యొక్క ఎంపికలు అయితే నిన్ను దేవుని యొక్క స్వభావంలో తీసుకువెళ్తాయి, లేదా నీ యొక్క స్వభావంలోనే కొనసాగేటట్లుగా చేస్తాయి. And the word of God says that for every decision, the heaven and earth is a witness. మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ప్రతి ఒక్క ఎంపికకి కూడా పరలోకము మరియు భూమి కూడా సాక్షులుగా ఉన్నారు. Heaven witness means God is seeing. పరలోకపు సాక్ష్యం అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. The Son of God is seeing. దేవుని యొక్క కుమారుడు చూస్తూ ఉన్నాడు. The host of angels are seeing. మరి దేవదూతల సమూహం అంతా చూస్తూ ఉంది. And on the earth, మరియు భూమి మీద your parents are seeing the decision you take. నువ్వు తీసుకునే ఎంపికని నీ తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు. Your brothers in the church are seeing the decisions you take. సంఘంలో ఉన్న నీ సహోదరులు నువ్వు తీసుకుంటున్న ఎంపికను చూస్తూ ఉన్నారు. You may think that nobody is watching what decisions you are taking. నువ్వు తీసుకునే ఎంపికలు ఎవరో చూడటం లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. The devil will make you to decide in a wrong way. మరి అపవాది నువ్వు తప్పుడు మార్గంలో నువ్వు ఎంపిక చేసుకునేటట్లుగా కోరుకుంటూ ఉంటాడు. And he will also expose it to others. మరియు అతను ఏం చేస్తాడంటే ఇతరులకు కూడా దాన్ని బహిర్గతం చేస్తూ ఉంటాడు. So don't trust the devil. కాబట్టి అపవాదిని మీరు నమ్మొద్దు. He will talk to us as if he is going to help us. అతను ఏదో మనకి సహాయం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడతాడు. And he will also trap us. మరి అతను కూడా మనల్ని ఉచ్చులో పట్టుకుంటాడు. And when we are trapped in the snare, మరి ఆ యొక్క ఉచ్చులో మనం పట్టబడినప్పుడు he will laugh. అతడు నవ్వుతూ కూర్చుంటాడు. ఇంకా And he will laugh at God also. దేవుడు చూసి కూడా నవ్వుతాడు. Lord, you see your child. ఆ దేవా నీ కుమారుని చూడు ఇప్పుడు. He fell on the trap which I have prepared. నేను సిద్ధపరిచిన ఉచ్చులో పడిపోయాడు. He did not take a good choice. అతడు మంచి ఎంపిక చేసుకోలేదు. I have influenced all his choices. అతడు ఎంపిక చేసుకున్న అతని యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా నేను ప్రభావం చూపించాను. My young brother and young sister, నా ప్రియ యవన సహోదరుడు యవన సహోదరి, who is influencing your choices? మీ యొక్క నిర్ణయాల్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? It may be your own flesh. అది బహుశా నీ సొంత దేహం అయి ఉండొచ్చు. What decision you are going to take about the food? మీరు ఆహారం విషయమై ఏ ఎంపికను చేసుకోబోతున్నారు? Might be some of you are staying alone or with your roommate in some distant place where you are working. బహుశా మీలో కొంతమంది మీరు పనిచేస్తున్న చోట మీరు ఒంటరిగానో లేకపోతే మీ యొక్క రూమ్మేట్లతో జీవిస్తూ ఉండొచ్చు. And there you are cooking your own food. అక్కడ మీరు మీ సొంత ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నారు. And are you planning and taking decisions? మరి మీరు ఆ విషయమే ప్రణాళికలు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారా? You are not planning. మీరేమి ప్రణాళికలు వేయట్లేదు. We will see. చూద్దాంలే అని అంటున్నారు. And time goes on. అలా సమయం గడిచిపోతూ ఉంది. You don't buy the tomato and chili and onion. మీరు ఆ టమాటాలు గానీ ఆ యొక్క పచ్చిమిరపకాయలు గానీ ఉల్లిపాయలు గానీ ఏమి కొనుక్కోవట్లేదు. Either you are lazy or you are busy in the social media networking. మీరు అయితే సోమరులుగా ఉండాలి, లేకపోతే ఈ యొక్క సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో తీరిక లేకుండా ఉండొచ్చు. Or simply lying down on your bed. లేదా మీ యొక్క మంచం మీద అలా పడుకుని ఉండొచ్చు. Next day 12 o'clock it comes, 12 o'clock. తర్వాత రోజు 12 అవుతుంది. Oh, what shall I eat? I don't have anything. ఇప్పుడు నేనేం తినాలి? నా దగ్గర ఏం లేదు తినడానికి. Okay, let me order in the Swiggy or Zomato. ఇప్పుడు నేను స్విగ్గీలో గానీ జొమాటోలో గానీ ఆర్డర్ పెడతానంటావు. Or KFC. లేదా KFCలో. When you open it, మరి దాన్ని మీరు తెరిచినప్పుడు చూస్తే lot of items are there to tempt you. నిన్ను శోధించడానికి ఎన్నో ఉంటాయి అక్కడ. And you are taking a decision based on the influence of your flesh. మరి అక్కడ నువ్వు నిర్ణయాన్ని దేని బట్టి తీసుకుంటున్నావు అంటే నీ రక్త మాంసాలను బట్టి నువ్వు ప్రభావితం చేయబట్టి నిర్ణయం తీసుకుంటున్నావు. But if you had made a good decision, కానీ మీరు ఒక మంచి ఎంపికని అక్కడ చేసుకున్నట్లయితే, the previous day you would have gone to the shop, bought some chili, onion and tomato. మీరు ముందు రోజే మీరు ఆ యొక్క దుకాణానికి వెళ్ళి ఆ యొక్క ఉల్లిపాయలు గాని పచ్చిమిర్చి గాని టమాటాలు గాని తెచ్చుకుని ఉంటారు. And you would have prepared your mind to cook some good food on the next day. మరుసటి రోజు మంచి ఆహారాన్ని వండుకోవాలని నీ మనసు నువ్వు సిద్ధపరచుకుంటావు. Good food means a healthy food for body. మంచి ఆహారం అంటే మన యొక్క దేహానికి శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. Because you failed to plan, నువ్వు ఆ విధంగా
ప్రణాళిక వేసుకోవడానికి నువ్వు చేయలేదు కాబట్టి ఓడిపోయావు కాబట్టి ఆ విషయంలో you are planning to fail. నువ్వు ఓడిపోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నావు. So if we fail to plan, we are planning to fail. కాబట్టి మనం ఈ యొక్క ప్రణాళికలు వేసే విషయంలో ఓడిపోతే గనక ఓడిపోవడానికే ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాం. So nobody should say, I don't plan at all. కాబట్టి ఎవరు కూడా నేను ఏ ప్రణాళికలు వేయలేదు అని చెప్పకూడదు. Because you are planning to fail. ఎందుకంటే మీరు ఓడిపోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. So you order Zomato and Swiggy, all kinds of food. కాబట్టి మీరు జొమాటోలో స్విగ్గీలో అన్ని రకాల ఆహారాలను మీరు ఆర్డర్ పెడుతూ ఉన్నారు. You satisfy your flesh, మీ యొక్క రక్త మాంసాలు మీరు తృప్తిపరచుకుంటున్నారు, your tongue, మీ నాలుకని, and you became obese. మరియు Fat. మీరు చాలా లావుగా కొవ్వు పెట్టినట్లుగా అయిపోతున్నారు. And you lose your health. మరియు మీరు మీ ఆరోగ్యాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. How it all starts? ఇదంతా ఎలా మొదలైంది? Choices. నిర్ణయాల ద్వారా. So we may be influenced by our flesh to make choices. కాబట్టి మన యొక్క రక్త మాంసాలు మన దేహం ద్వారా మనం మన ఎంపికల విషయంలో ప్రభావితం చేయబడచ్చు. By our eyes or by our senses. మన యొక్క కళ్ళ ద్వారా, మన యొక్క ఇంద్రియ నిగ్రహాల ద్వారా. That is called the mind of the flesh. అదే ఈ యొక్క శరీరం యొక్క మనస్సు అని చెప్పబడుతూ ఉంది. Romans 8:6 says. రోమా 8:6 ఈ విధంగా చెప్తుంది. Yeah, the mind leads to death. ఈ యొక్క మనస్సు మరణానికి నడిపిస్తుంది. But if we are spiritually minded, it leads to life. కానీ మీరు ఆత్మీయమైన మనసు కలిగిన వారైతే అది మిమ్మల్ని జీవానికి నడిపిస్తుంది. What is the meaning of that verse? ఆ వచనం యొక్క అర్థం ఏమిటి? We'll read the Romans chapter 8 and verse 6. మనం ఆ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. What is that verse? ఆ వచనం ఏమిటి ఇక్కడ? Romans. It's a very, very, very powerful verse. ఇది చాలా చాలా శక్తివంతమైన వచనం. Romans 8 and verse 6. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. Yeah, to be spiritually, if your thinking is controlled by your sinful self, there is spiritual death. మీ యొక్క ఆలోచనలు ఈ యొక్క పాపభరితమైన ఈ యొక్క మీ శరీరం చేత ప్రభావితం చేయబడినట్లయితే అక్కడ ఆత్మీయమైన మరణం ఉంటుంది. But if your thinking is controlled by the spirit, there is life and peace. కానీ మీ యొక్క ఆలోచనలు ఆత్మ చేత అదుపు చేయబడినట్లయితే అక్కడ జీవము సమాధానం ఉంటుంది. So this is a very good verse. ఇది చాలా మంచి వచనం. How are we influenced while taking decisions? మనం నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎలా మనం ప్రభావితం చేయబడుతూ ఉన్నాం? The mind that is set on the flesh is death. ఈ యొక్క శరీరం మీద ఉంచబడిన మనస్సు మరణము. The mind set on the spirit is life and peace. కానీ ఆత్మ మీద ఉంచబడిన మనస్సు అది జీవమును సమాధానమునై ఉంది. So our decisions can be influenced by our mind and flesh. కాబట్టి మన యొక్క ఎంపికల నిర్ణయాలు మన యొక్క శరీరం ద్వారా గాని మన యొక్క మనసు ద్వారా గాని ప్రభావితం చేయబడుతూ ఉంటాయి. Or your decisions can be influenced by the world. లేదా వాక్యం ద్వారా అది నీ యొక్క నిర్ణయాలు ప్రభావితం చేయబడుతూ ఉండొచ్చు. Your friends and your relatives who are not born again. ఆ లోకం ద్వారా నీ యొక్క స్నేహితులు, ఎవరైతే బంధువులు, తిరిగి జన్మించిన వాళ్ళు. And all this world influences to take decisions. ఈ లోకం అంతా కూడా నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. When you are tempted like that, go to God. మీరు ఆ విధంగా శోధించబడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళండి. Lord, this is the decision I want to take, oh Father. ఓ తండ్రి, నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. I want to take decision based on the leading of the Spirit of God. దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపు ద్వారా నేను నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను. Then you choose life. అప్పుడు మీరు జీవాన్ని ఎంపిక చేసుకుంటారు. But if you decide only based on your friends' advice and your unconverted relatives' advice, కానీ మీరు మీ స్నేహితులు లేకపోతే మారు మనసు పొందని మీ యొక్క బంధువుల నిర్ణయాలు బట్టి మీరు ఆధారపడితే you may choose death. మీరు మరణాన్ని ఎంపిక చేసుకుంటారు. That means you will continue to live a carnal life. అంటే దాని అర్థం మీరు శరీరానుసారమైన జీవితాలను జీవిస్తూ కొనసాగిస్తూనే ఉంటారు. No spiritual growth. ఏ ఆత్మ ఎదుగుదల ఉండదు. I would like so then third thing is you can be influenced by the devil. కాబట్టి మూడోది ఏంటంటే మీరు అపవాది చేత కూడా ప్రభావితం చేయబడుతూ ఉంటారు. So next time when you are going to take a decision, కాబట్టి తర్వాత మరలా మీరు ఎంపిక తీసుకోబోతున్నప్పుడు see whether you are influenced by your own mind and lust. మీరు చూసుకోండి, మీ మనసు ద్వారా గానీ మీ యొక్క ఇచ్చల యొక్క శరీరం ద్వారా గానీ ప్రభావితం చేయబడుతున్నారేమో. Or by the world. లేదా లోకం ద్వారా, worldly system. లోకపు వ్యవస్థ ద్వారా. And third thing, by the devil.
మూడోది అపవాది ద్వారా. Think of the last decision you have taken in your life. మీ జీవితంలో మీరు తీసుకున్న చిట్ట చివరి నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించండి. Some of you are telling, brother, for past many days, I don't remember I have taken a decision. మీలో కొంతమంది అంటున్నారు, సహోదరుడా మేము గత కొద్ది దినాలుగా ఏ నిర్ణయాన్ని మా జీవితంలో తీసుకోలేదు. So I don't remember. కాబట్టి నాకేం గుర్తులేదు. Let me tell you, నేను మీకు చెప్తున్నాను, if you don't take a decision, మీరు నిర్ణయం తీసుకోకపోయినట్లయితే you are taking a decision not to take a decision. మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారంటే నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. Now I am deciding that I am not going to decide. ఇప్పుడు మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటున్నారంటే నేను ఏ నిర్ణయం తీసుకోకూడదు అని నిర్ణయం తీసుకుంటున్నారు. And that is also a wrong decision. అది కూడా ఒక తప్పుడు నిర్ణయమే. So we have to go to God. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. Lord, what type of decisions I take? నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి దేవా? Okay, now I want to show you a verse in Genesis chapter 3 and verse 24. ఇప్పుడు మీకు ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. The early chapters of the Bible బైబిల్లోని ప్రారంభ అధ్యాయాలు talks about these two decisions. ఇక్కడ రెండు ఎంపికల గురించి చెప్తూ ఉంది. These two decisions were given to Adam and Eve. ఈ రెండు నిర్ణయాలు కూడా ఆదాము అవ్వలకి ఇవ్వబడింది. One, the decision to eat from the tree of life. ఒక ఎంపిక ఏమిటంటే జీవ వృక్షం నుంచి తినడానికి. Another one is the tree of knowing good and evil. ఇంకొక ఎంపిక ఏమిటంటే మంచి చెట్లు తెలివిచ్చే వృక్ష ఫలాన్ని తినడానికి. God did not keep two trees like tree of life and tree of death. దేవుడు అక్కడ రెండు వృక్షాలు ఇలాగా జీవ వృక్షము మరణ వృక్షం అని పెట్టలేదు. It is not God and devil. అక్కడ దేవుడు అపవాది కాదు. It is God and mammon. ఇక్కడ ఏం పెట్టబడిందంటే దేవుడు సిరి, God and money. దేవుడు డబ్బు. That's what we read in Luke chapter 16. అదే మన లోక 16 అధ్యాయంలో చదువుతాం. Because that is a temptation. ఎందుకంటే అది శోధన. If it is God and devil, nobody is tempted. ఒకవేళ అక్కడ దేవుడు అపవాది ఉంటే ఎవరు అక్కడ శోధించబడరు. They will avoid devil. వాళ్ళు అపవాదిని వదిలేస్తారు. Then it is not a temptation. అప్పుడు అది శోధన కాదు. See, I give you 1 cup of ice cream. చూడండి, నేను ఒక కప్పు ఐస్ క్రీమ్ మీకు ఇచ్చాను అనుకోండి. And 1 cup of bad water from the gutter. ఇంకొక కప్పు యొక్క మురికి కాలంలోంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి. And is there a temptation for you? అక్కడ ఏమన్నా మీకు ఒక శోధన ఉంటుందా? No. లేదు. You will choose the good one. మీరు మంచిదాన్ని ఎంపిక చేసుకుంటారు. But if I give you 2 different flavors of ice cream, కానీ మీకు నేను 2 రకాల రుచులు కలిగిన ఐస్ క్రీమ్లు ఇచ్చాను అనుకోండి. then you have a difficult time to take a decision. అప్పుడు మీరు ఎంపిక చేసుకోవడానికి ఎంతో కష్టతరమైన సమయాన్ని కలిగి ఉంటారు. Then you have to ask your mummy or daddy. అప్పుడు మీరు మీ అమ్మగారినో నాన్నగారినో అడగాలి. Mummy, have you ever tasted a ice cream with a jackfruit flavor? అమ్మ, ఎప్పుడైనా నువ్వు జాక్ ఫ్రూట్ రుచి ఉన్న ఆ యొక్క ఐస్ క్రీమ్ ని తిన్నావా? Mom says, no, don't take that. ఆ అమ్మ అంటది, లే తీసుకోవద్దు. Prefer butterscotch. లేదు, ఆ బటర్ స్కాచ్ ఐస్ క్రీమే తిను. So when it is difficult for you to take a decision, మరి నిర్ణయం తీసుకోవడానికి మీకు కష్టంగా ఉన్నప్పుడు you ask your dad. మీరు మీ నాన్నగారిని అడుగుతున్నారు. That is a real temptation. అది నిజమైన శోధన అంటే. So in the Garden of Eden, God did not keep a tree of life and tree of death. కాబట్టి ఆ యొక్క ఏదెన్ తోటలో దేవుడు జీవ వృక్షం మరణ వృక్షం పెట్టలేదు. He kept a tree of life. ఆయన జీవ వృక్షాన్ని పెట్టాడు. And a tree of knowing good and evil. మరియు మంచి చెడ్డలది తెలుసుకోగలిగే వృక్షం పెట్టాడు. So Adam and Eve were not very clear which one to choose. కాబట్టి ఆదాము అవ్వ కూడా దేన్ని ఎంపిక చేసుకోవాలని వాళ్ళకి స్పష్టత లేదు. They should have asked God. వాళ్ళు దేవుని అడుగుండాల్సింది. Lord, now I am influenced by the serpent to take this one. ప్రభువా, ఇప్పుడు నేను ఈ సర్పం చేత దీన్ని ఎంపిక చేసుకునేటట్లుగా నేను ప్రభావం చేయబడుతున్నాను. I am also influenced by my senses. మరియు నా ఇంద్రియాలను బట్టి కూడా నేను ప్రభావం చేయబడుతున్నాను. Looks good to my eyes. నా కళ్ళకి ఎంతో చక్కగా కనబడుతుంది, రమ్యం కనబడుతుంది. It may taste good. అది చాలా రుచిగా కూడా ఉండొచ్చు. See how they are taking the decision. చూడండి వాళ్ళు ఏ విధంగా ఎంపిక చేసుకుంటున్నారో. Influenced by their own senses. వాళ్ళ యొక్క ఇంద్రియాలు బట్టి వాళ్ళు ప్రభావితం చేయబడుతున్నారు. And the serpent speaking. మరియు ఆ సర్పం కూడా మాట్లాడుతూ ఉంది. Serpent was like a friend in those days. ఆ దినాల్లో ఆ సర్పం ఒక స్నేహితుడిలాగా ఉండేది. That's why devil came in the form of a serpent. అందుకనే అపవాది సర్పం రూపంలో వచ్చాడు. Today he may not come to you in the form of a serpent.
ఈ దినాన్న అతడు మీ దగ్గరికి సర్పం వలె రాడు. Today he may come to you in the form of a friend. ఈ దినాన్న ఒక స్నేహితుడి వలె అతను మీ దగ్గరికి రావచ్చు. And that friend will say, is it not good for your eyes? ఆ స్నేహితుడు అంటాడు, ఇది నీ కళ్ళకు మంచిది కాదా? You can become a great man. నువ్వు చాలా గొప్ప వ్యక్తి అయిపోవచ్చు. You can become like God. నువ్వు దేవుడిలాగా అయిపోవచ్చు. Oh, they didn't go and ask God, Lord, this is the temptation we have. Please help me. They didn't go to God. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ఇది మేము కలిగిన శోధన, మాకు సహాయం చేయండి అని వాళ్ళు దేవుడిని అడగలేదు. Jesus was also tempted. యేసయ్య కూడా శోధించబడ్డాడు. As I told you, not with the death and life. Obviously. Yeah. So whenever Jesus had a difficult time to decide, మరి ఎంపిక చేసుకోవడానికి యేసయ్యకి ఎప్పుడైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు what did Jesus do? యేసయ్య ఏం చేసేవాడు? He did not take a decision based on the senses like eyes and nose and mouth and skin and ear. No. ఆయన తన యొక్క నిర్ణయాలను ఇంద్రియాల మీద ఆధారం చేసుకుని కళ్ళు బట్టి, ముక్కును బట్టి, నోరును బట్టి, చెవులను బట్టి, చర్మాన్ని బట్టి ఆ విధంగా ఎంపికలు చేసుకోలేదు ఆయన. He cried unto God. ఆయన దేవునికి మొర పెట్టుకునేవాడు. We read in Hebrews chapter 5 and verse 7. హెబ్రీయుల రాసిన పత్రిక 5:7 వచనంలో మనం చదువుతాం. The days of his flesh. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో, when he was influenced by his flesh, తన యొక్క శరీరం చేత తన ప్రభావితం చేయబడుతున్నప్పుడు, when he was influenced by the pull of the lust, మరియు ఇచ్చల చేత తను లాగబడుతూ ఉన్నప్పుడు, he knew he should not take a decision based on that influence. వాటి యొక్క ప్రభావం చేత తన నిర్ణయాన్ని తీసుకోకూడదని ఆయన నిర్ణయించుకున్నాడు. He was crying to God. కాబట్టి అతను దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. At the influence of the flesh, ఈ యొక్క రక్తమాంసాలు అతన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. at the influence of this world, ఈ లోకం కూడా ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంది. at the influence of the friends and peer group, మరియు స్నేహితులు, తన తోటి వయసు వాళ్ళు కూడా ఎంతో ప్రభావం చూపిస్తూ ఉన్నారు. at the influence of the devil, అపవాది కూడా ప్రభావితం చేయడానికి చూస్తూ ఉన్నాడు. that is the meaning, in the days of his flesh. శరీరధారి అయిన దినముల్లో అంటే దాని అర్థం ఇదే. He didn't want to take a decision based on that. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఆయన నిర్ణయం తీసుకోవాలనుకోలేదు. And he was crying to God. అతడు దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. with cries and tears. అతడు ఎంతో వేదంతో కన్నీళ్లతో మొరపెడుతూ ఉన్నాడు. with loud cries and tears. ఎంతో గొప్ప శబ్దంతో కన్నీళ్లతో మొరపెడుతూ ఉన్నాడు. He was asking God. దేవుడిని అడుగుతూ ఉన్నాడు. Lord, I want to take a decision not towards death, Lord, but I want to take a decision to life. దేవా, నేను ప్రభువా ఈ యొక్క మరణం వైపు కాకుండా జీవం వైపు ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను. And that prayer was heard. మరియు ఆ యొక్క ప్రార్థన ఆలకించబడింది. That's what Adam and Eve failed to do. ఇదే ఆదాము అవ్వలు చేయడానికి ఓడిపోయారు. They never wanted to go to God at the time of decision making. వాళ్ళు నిర్ణయం తీసుకునే ఆ సమయాల్లో వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. They wanted to be independent. వాళ్ళు స్వతంత్రులుగా ఉండాలనుకున్నారు. They trusted their own knowledge. వారి సొంత తెలివినే వారు నమ్ముకుని ఉన్నారు. That's why Proverbs chapter 3 verses 4 and 5 says, అందుకే సామెతలు 3:4-5 వచనాలు ఏం చెప్తున్నాయంటే, don't rely on your own intelligence. నీ సొంత తెలివితేటల మీద నువ్వు ఆధారపడొద్దు. Trust your ways to God. నీ యొక్క మార్గాల్ని దేవునికి అప్పగించు. In Genesis, because they took a wrong decision, మరి ఆదికాండంలో వారు ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్న కారణాన్ని బట్టి God was very, very sad. దేవుడు ఎంతో విచారించాడు, బాధపడ్డాడు. At this condition, they cannot take part in my divine nature. ఈ యొక్క స్థితిలో వాళ్ళు నా యొక్క దైవిక స్వభావంలో పాలు పంచుకోలేరు. They wanted to become independent. వాళ్ళు స్వతంత్రులుగా ఉండాలని ఆశిస్తున్నారు. An independent man cannot take part in the nature of God. స్వతంత్రులుగా జీవించాలనుకునేవాడు దేవుని స్వభావంలో పాలు పంచుకోలేడు. How do you know that you are independent? నువ్వు ఒక స్వతంత్రుడివి, స్వేచ్ఛానుసారుగా ఉండాలనుకున్నట్లు నీకు ఎలా తెలుస్తుంది? You don't want to listen to your parents. నీ తల్లిదండ్రుల మాట వినాలని నీకు అనిపించదు. You don't want to listen to the elder brothers. సంఘ పెద్దల మాట కూడా నువ్వు వినవు. You don't want to discuss with godly brothers. దైవికమైన సహోదరులతో నువ్వు దాని గురించి చర్చించవు. Independently you want to take a decision. స్వతంత్రుడుగా నువ్వు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటూ ఉన్నావు. Adam and Eve, they took an independent decision. ఆదాము అవ్వ కూడా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారు. They didn't want God, they want to be independent. వాళ్ళకి దేవుడు అక్కర్లేదు, వారు స్వతంత్రులుగా ఉండాలనుకున్నారు. What happened? ఏం జరిగింది? God has to drive them away from the Garden of Eden. ఏదెను తోటలోంచి దేవుడు వారిని తరిమి వేయాల్సి వచ్చింది. We can say Garden of Eden was a garden of life. మనం చెప్పొచ్చు ఈ ఏదెను తోట జీవం కలిగిన తోట. It is a garden where God comes and communes with man.
ఆ తోటలో దేవుడు వచ్చి మానవులతో ఆయన కలిసి సహవాసం చేస్తూ ఉంటాడు. It's a garden where God shares his own burden and heart's desires with man. అక్కడ ఆ తోటలోనికి దేవుడు వచ్చి తన యొక్క భారాన్ని తన యొక్క కోరికల్ని మానవులతో పంచుకుంటూ ఉండే తోట అది. It's a garden where God shares his secrets. ఇది ఏ రకమైన తోట అంటే దేవుడు అక్కడ రహస్యాలు చెప్పే తోట. God wants to prepare this man for the heavenly kingdom. ఈ యొక్క వ్యక్తిని పరలోకపు రాజ్యానికి సిద్ధపరచాలని దేవుడు ఆశించే తోట. Might be that itself God wanted to dwell with man. బహుశా దేవుడు అక్కడే మానవులతో ఆయన నివసించాలనుకుంటున్నాడేమో. But man said, I don't want. కానీ మానవుడు ఏమన్నాడంటే నాకొద్దు. The God had to chase him away, put him out of the Garden of Eden. కాబట్టి దేవుడు అతన్ని ఆ యొక్క ఏదెను తోటలోంచి తరిమి బయట పెట్టాల్సి వచ్చింది. We read in the Genesis chapter 3 and verse 24. ఆదికాండం 3:24 వచనంలో మనం ఏం చదువుతామంటే Genesis chapter 3 and verse 24. 24వ వచనం. Yeah, we read like this. ఈ విధంగా మనం చదువుతాం. Yeah, he drove the man out ఆయన మానవుణ్ణి బయటికి తరిమివేసి and he guarded the way to the tree of life. మరియు జీవవృక్షానికి పోయే మార్గాన్ని ఆయన కాపలా పెట్టాడు ఎవరు రానివ్వకుండా. He stationed the cherubim and the flaming sword. ఆయన యొక్క కెరూబులను మరియు ఖడ్గ జ్వాలలను అక్కడ ఉంచాడు. It is like casting the people who are living in a bungalow. అది ఎలాగ ఉంటదంటే ఒక భవనంలో ఉంటున్న ప్రజల్ని బయటికి తరివేసి A big farmland. ఒక చాలా పెద్ద చక్కని ప్రదేశం అది. They were chased out. ఆ యొక్క ప్రదేశం అంతలో నుంచి వాళ్ళు బయటికి తరిమివేయబడ్డారు. And they wanted to make sure that he doesn't enter back. మరియు అతను మళ్ళీ తిరిగి అందులోకి రానివ్వకుండా ఖచ్చితంగా వాళ్ళు భద్రత కల్పించాలనుకున్నారు. A very huge gate was closed. చాలా పెద్ద ద్వారం గేట్ అక్కడ మూయబడి ఉంది. And a strong security man was kept there. మరియు అక్కడ చాలా బలమైన కాపలాదాడు అక్కడ ఉంచబడ్డాడు. And with a big sword. మరియు ఒక పెద్ద ఖడ్గం కూడా ఉంది. And the security was the cherubim angel. ఆ యొక్క కాపలాదాడు ఎవరంటే ఈ కెరూబు అనే దేవదూత. We know 4 groups of angels are there. 4 రకాల దేవదూతల గుంపులు ఉన్నాయి. Cherubims, seraphims, కెరూబులు, సెరూపులు, Michael, Gabriel. మిఖాయేలు, గాబ్రియేలు. And these cherubims are always to fight and to guard. ఈ కెరూబులు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు పోరాటం చేస్తూ కాపలా కాసే వాళ్ళుగా ఉంటారు. They will guard the place. మరి ఆ యొక్క స్థలాన్ని వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. So the way to the eternal life was closed. కాబట్టి జీవమార్గానికి పోయే మార్గం మూసివేయబడింది. Now man cannot take part in the divine nature of God. ఇప్పుడు మానవుడు ఆ యొక్క దైవిక స్వభావంలో పాలు పంచుకోలేడు. So now earth has become a place where the main gate to heaven was closed. కాబట్టి ఇప్పుడు ఈ భూమి ఎలా ఉందంటే ఆ పరలోకానికి పోయే యొక్క ద్వారం మూసివేయబడింది. So that's why we read in John chapter 1. అందుకే మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏం చదువుతామంటే When Jesus came, యేసయ్య వచ్చినప్పుడు he says, ఆయన ఈ విధంగా అన్నాడు, hereafter you are going to see the heaven open. ఇక ముందుకు మీరు పరలోకం తెరవబడి ఉండుట మీరు చూస్తారు. And you can see the angels going up and coming down. మరియు దేవదూతలు పైకి ఎక్కుతూ కిందకు దిగుతూ ఉండడాన్ని మీరు చూస్తారు. So what does this verse say? ఈ వచనం ఏం చెప్తుంది? Jesus didn't say heaven is opened. యేసయ్య ఇక్కడ పరలోకం తెరవబడి ఉంది అని చెప్పలేదు. The way to life, it was not yet opened. జీవానికి పోయే మార్గం ఇంకా తెరవబడలేదు. Truly, truly, I say to you. వర్స్ బ్రదర్ 24th last verse 51. John 1:51. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో ఆయన నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు, you will see the heavens opened. మీరు ఆకాశం తెరవబడటే చూస్తారు. That has not yet happened. అంటే ఇంకా జరగలేదు. Why? ఎందుకని? God was waiting for one man who can obey to God in his life. దేవుడు ఒక్క వ్యక్తి ఎవడైతే తన యొక్క జీవితం అంతా కూడా తనకి విధేయత చూపిస్తాడో అటువంటి వ్యక్తి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. One man who will completely depend on God. పూర్తిగా దేవుడి మీద ఆధారపడే ఒక్క వ్యక్తి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. He will not take decisions independently. స్వతంత్రంగా తను నిర్ణయాలు తీసుకోడు. He will not take a decision based on the influence of his flesh or the world or the devil.
ఈ యొక్క శరీరం బట్టి గాని, లోకమును బట్టి, అపవాదుని బట్టి గాని తను ప్రభావితం చేయబడి నిర్ణయాలు తీసుకోడు. And if one man is there, అటువంటి ఒక్క వ్యక్తి ఉంటే through that man, ఆ వ్యక్తి ద్వారా God wants to crush the head of the Satan. దేవుడు సాతాను యొక్క తలను చితకత్రొక్కాలనుకుంటున్నాడు. That's what we read in the book of Genesis. The seed of the woman will crush the head of the Satan. అంతే మనం ఆదికాండంలో చదువుతాం, ఆ యొక్క స్త్రీ యొక్క సంతానం సాతాను యొక్క తలను చితకత్రొక్కుతుందని. And God was waiting for a man. కాబట్టి దేవుడు అటువంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. A man who will not be tempted to eat good food. మంచి ఆహారం తినాలని శోధించబడకుండా ఉండే వ్యక్తి. Eating good food is not a sin. మంచి ఆహారం తినడం ఏం పాపం కాదు. But disobeying God and eating good food is a sin. దేవునికి అవిధేయత చూపించి మంచి ఆహారం తినడం పాపం. When God says don't go and eat that, దేవుడు అక్కడికి వెళ్ళి తినొద్దు అని చెప్పినప్పుడు, then if you eat it is a sin. అయినా నువ్వు వెళ్ళి తింటే అప్పుడు పాపం. So God was waiting for one man. కాబట్టి దేవుడు ఒక్క వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. Who will demonstrate that such a life is possible to live. అటువంటి జీవితం జీవించడం సాధ్యమని చూపించగలిగే ఒక వ్యక్తి కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. 1 year, 2 years, 10 years, 100 years, 1000 years was rolling. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అలాగా వెళ్ళిపోతూ గడిచిపోతూ ఉన్నాయి. He could not find a man. ఒక వ్యక్తిని కూడా ఆయన కనుగొనలేకపోయాడు. Then Jesus said, అప్పుడు యేసయ్య చెప్పాడు, Father, తండ్రి, I will go and be born as a man. నేను ఒక మానవుడిగా జన్మిస్తాను. I will go and I will be born unto a woman. నేను వెళ్తాను, ఒక స్త్రీ ద్వారా నేను జన్మిస్తాను. I will become the seed of the woman. నేను ఆ యొక్క స్త్రీ యొక్క సంతానాన్ని అవుతాను. And I will not use the heavenly powers. మరియు ఆ పరలోకపు అధికారాలు నేను ఉపయోగించను. Whatever power you can give for a human being, with that power I want to live this life. మానవులకి ఏ శక్తిని అయితే నువ్వు ఇచ్చావో ఆ శక్తి ద్వారానే నేను ఈ యొక్క జీవితాన్ని జీవిస్తాను. I will go to this earth and demonstrate that such a life is possible. ఈ భూలోకానికి వెళ్ళి అటువంటి జీవితం సాధ్యం అని చెప్పి నేను చూపిస్తాను. Whenever I am tempted, I can take a decision based on the life that is possible. ఎప్పుడైతే నేను శోధించబడతానో అప్పుడు ఈ జీవాన్ని ఎంపిక చేసుకోగలిగే జీవితాన్ని నేను చూపిస్తాను. I will go. నేను వెళ్తాను. I am ready to humble myself. నన్ను నేను తగ్గించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. God said, okay, you go. దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు. Jesus was born as a man. యేసయ్య మానవుడిగా జన్మించాడు. He had to undergo through all temptations as we are. మన వల్లే ఆయన అన్ని శోధనల గుండా వెళ్లాల్సి వచ్చింది. In Hebrews we read, హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చదువుతాం 4:15. 4:15 In every point he was tempted like you and me. సమస్త విషయాల్లో ఆయన నీ వలే నా వలే శోధించబడ్డాడు. My dear brother, young brother, నా ప్రియ యవన సహోదరుడా, my dear young sister, నా ప్రియ యవన సహోదరి, are you going through some strong temptation? ఏదైనా బలమైన శోధన గుండా నువ్వు వెళ్తూ ఉన్నావా? You are not able to share with anybody ఎవరితో నువ్వు దాన్ని పంచుకోలేకపోతూ ఉన్నావా? because you are afraid whether what they will think of me, నా గురించి వాళ్ళు ఏమనుకుంటారని భయపడుతూ ఉన్నావా? whether they will reject me, నన్ను తృణీకరిస్తారని అనుకుంటున్నావా? whether they will go and tell my elders, నా సంఘ పెద్దలకు వెళ్ళి చెప్పేస్తారేమో అని అనుకుంటున్నావా? whether they will go and inform my parents. నా తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పేస్తారేమో అని భయపడుతూ ఉన్నావా? I am afraid. నేను భయపడుతూ ఉన్నాను. Might be this temptation comes only to me. ఈ శోధన బహుశా నాకొక్కడికే వస్తుందేమో. All others are holy people. మిగతా వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. They are not tempted like me. నాలాగా వాళ్ళు శోధించబడటం లేదు. Is this your condition? ఇది నీ పరిస్థితా? Read Hebrews 4:15. హెబ్రీయుల రాసిన పత్రిక 4:15 చదువు. Jesus was tempted in every point like you and me. నీ వలే నా వలే సమస్త విషయాల్లో యేసుక్రీస్తు శోధించబడ్డాడు. But there is some difference. కానీ అక్కడ ఒక వ్యత్యాసం ఉంది. In James we read in chapter 1. యాకోబు రాసిన పత్రిక 1 మనం చదువుతాం. And every man is tempted and pulled by his own lust. ప్రతి మానవుడు కూడా తన సొంత ఇచ్చల చేత ఏడవబడి లాగబడుతూ ఉంటాడు. Then finally you get caught in a trap. చివరికి నువ్వు ఆ యొక్క ఉచ్చులో ఇరుక్కుపోతూ ఉంటావు. Then you cry to God. అప్పుడు నువ్వు దేవుడికి మొరపెడుతూ ఉంటావు. God can help you. దేవుడు నీకు సహాయం చేస్తాడు. But Jesus did not go to that extent to get in a trap. కానీ యేసయ్య మాత్రం ఆ ఉచ్చులో ఇరుక్కునేంత స్థితికి ఆయన వెళ్ళలేదు. Because in the initial stage itself he was crying unto God and getting grace. ఆయన ప్రారంభంలోనే దేవుని యొక్క కృపను పొందుకునేటట్లుగా దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. So Jesus said, Lord, I will go to this earth as a human being.
కాబట్టి యేసయ్య అంటున్నాడు, దేవా నేను ఈ యొక్క భూమికి నేను మానవుడిగా వెళ్తాను. Whatever temptations these human beings face, I will face, Lord. ఈ మానవులు ఎదుర్కొనే ఏ శోధన అయినప్పటికీ అది నేను కూడా ఎదుర్కొంటాను ప్రభువా. If I want to cry, I will cry. ఒకవేళ నేను ఏడవాల్సి వస్తే నేను ఏడుస్తాను. And I don't want to use any special powers because I am a son of God. నేను దేవుని యొక్క కుమారుడు కాబట్టి నేను ఏమైనా ప్రత్యేకమైన శక్తులు గట్రా నేను ఏమి వాడను. More than 80 times in the 4 gospels it is said, son of man, son of man, son of man. 4 సువార్తల్లో కూడా సుమారు 80 సార్లు కంటే ఎక్కువగానే దేవుని కుమారుడు మనుషు కుమారుడు అని చెప్పబడింది. Why he is telling repeatedly? ఎందుకని అది తరచుగా మరలా చెప్పబడింది? Because he told the heavenly father when he was in heaven. ఎందుకంటే పరలోకమందున్న తన యొక్క తండ్రికి ఆయన చెప్పాడు, Lord, I am the son of God now. నేను ఇప్పుడు దేవుని కుమారుడిని ఇప్పుడు. But when I go to this earth, కానీ ఈ భూమికి నేను వెళ్ళినప్పుడు I will never forget that I am a human being. నేను ఎప్పుడు కూడా మర్చిపోను నేను ఒక మానవుడిని అని. I will say I am a son of man, son of man, son of man. నేను చెప్తాను మనుషు కుమారుడిని అని చెప్తాను. And at times of temptation he was crying to God. కాబట్టి ఈ శోధన సమయాల్లో ఆయన దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. And God delivered him from the death. మరి దేవుడు అతని మరణం నుంచి విడిపించాడు. When God found such a man who is willing to go to the earth. కాబట్టి ఈ విధంగా భూమికి వెళ్ళడానికి ఒక్క వ్యక్తిని దేవుడు కనుగొన్నప్పుడు God said, okay, you go. దేవుడు అన్నాడు, సరే నువ్వు వెళ్ళు. So Jesus came and he was born as a man. కాబట్టి యేసయ్య వచ్చి ఆయన ఒక మానవుడిగా జన్మించాడు. As a human being. మానవుడిగా. And then God said, ఆ తర్వాత దేవుడు అన్నాడు, let me wait. నేను ఎదురు చూస్తాను. Until his death. అతని మరణం వరకు కూడా నేను వేచి ఉంటాను. And then I will open the heaven. అప్పుడు నేను ఈ పరలోకాన్ని తెరుస్తాను. So that any human being can take part in the divine nature. తద్వారా ఏ మానవుడైనా సరే ఈ దైవికమైన స్వభావంలో పాలు పంచుకోవచ్చు. I am leaving there an example. ఇక్కడ నేను ఒక మాదిరిని ఉంచుతూ ఉన్నాను. As a human being, one can take part in the divine nature. మానవుడిగా ఒక వ్యక్తి దైవిక స్వభావంలో పాలు పంచుకోవచ్చు. Oh, that's what Jesus is telling in John 1:51. అదే యేసయ్య చెప్తూ ఉన్నాడు యోహాను సువార్త 1:51 వచనంలో. You will see heaven open. పరలోకం ఆకాశం తెరవబడి ఉంటే పరలోకం తెరవబడుట మీరు చూస్తారు. You are going to see. మీరు చూడబోతున్నారు. And another example I can give you. ఇంకొక ఉదాహరణ నేను ఇవ్వగలిగేది ఏంటంటే, God asked Moses to make a tabernacle. దేవుడు మోషేని ప్రత్యక్ష గుడారం చేయమని అడిగాడు. There was a outer court. అక్కడ ఆవరణ స్థలం ఉంది. And then holy place. ఆ తర్వాత పరిశుద్ధ స్థలం ఉంది. And there was a most holy place. ఆ తర్వాత అత్యంత పరిశుద్ధ స్థలం ఉంది. We can say most holy place is the place where we can take part in the divine nature. ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని నేను ఏమని చెప్తానంటే మనం దైవిక స్వభావంలో పాలు పంచుకోగలిగే స్థలం అంటాను. It was filled with the glory of God. దేవుని యొక్క మహిమ చేత అది నిండి ఉంది. But that was blocked by a veil. కానీ అది ఒక తెర చేత మూయబడి ఉంది. It was blocked by a curtain. ఒక తెర చేత అది మూయబడి ఉంది. A thick curtain. చాలా మందంగా ఉండే తెర. And we read in the book of Hebrews chapter 9. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే, in second verse he talks about the tabernacle. 2వ వచనంలో ఈ యొక్క ప్రత్యక్ష గుడారం గురించి చెప్తుంది అక్కడ. And there was a first screen veil. అక్కడ మొదటి తెర ఉంది. And there was a second veil. ఆ తర్వాత రెండవ తెర కూడా ఉంది. And inside the second veil was the most holy place. ఆ రెండవ తెర లోపల అతి పరిశుద్ధ స్థలం ఉంది. And fourth verse, 4వ వచనం, there were vessels made of gold. అక్కడ సువర్ణంతో కూడిన పాత్రలు ఉన్నాయి. And there was a golden vessel in which manna was kept. మరి అక్కడ ఒక సువర్ణ పాత్ర ఉంది, అందులో బంగారు పాత్రలో మన్నా కూడా పెట్టబడింది. And there was a Aaron's rod. ఆ తర్వాత అహరోను చేతి కర్ర కూడా అక్కడ ఉంది. Sprouted rod. అది చిగురించిన కర్ర. Sprouted means small leaves appearing in the rod. అంటే అది చిగురించడం అంటే చిన్న చిన్న ఆకులు అక్కడ కర్ర మీద వచ్చాయి అన్నమాట. The gold is the nature of God. ఈ యొక్క సువర్ణము బంగారం అనేది దేవుని యొక్క స్వభావం. Gold always represents something which is divine and heavenly. ఈ బంగారం ఎప్పుడు కూడా ఏదైతే పర సంబంధమైందో దైవికమైందో దాన్ని సూచిస్తూ ఉంటుంది. And the sprouted rod of Aaron talks about the life. ఈ చిగురించిన అహరోను కర్ర అది జీవం గురించి మాట్లాడుతూ ఉంటుంది. Always there is life inside the most holy place. అతి పరిశుద్ధ స్థలంలో ఎల్లప్పుడూ కూడా అక్కడ జీవం ఉంటుంది. And 7th verse, మరియు 7వ వచనం,
only once in a year, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే the chief priest can enter into that with the blood. ఆ ప్రధాన యాజకుడు రక్తం చేత పట్టుకుని అందులోనికి For, ప్రవేశిస్తాడు for himself and for the people of Israel. తన కొరకును ఇజ్రాయేల్ ప్రజల కొరకును. What is the significance of that? దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? 8th verse. 8వ వచనంలో It tells us that the way to the holy place is not yet opened. అదే మనకేం చెప్తుందంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క మార్గం ఇంకా తెరవబడలేదు. Can you imagine the state of the Old Testament people? ఈ యొక్క పాత నిబంధనలోని ప్రజల యొక్క స్థితిని ఒకసారి ఊహించుకోండి. There were people like Moses, మోషే లాంటి వ్యక్తులు ఉన్నారు, Joshua, యెహోషువ, many other saints, ఇక ఇతర అనేకమైన భక్తులు ఉన్నారు. but they are not the chief priests. కానీ వాళ్ళు ఎవరు ప్రధాన యాజకులు కాదు. They cannot enter into the most holy place. వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేరు. Only once in a year it will be opened. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం అది తెరవబడుతుంది. Only to teach people that it is closed and in the days to come it will be opened. మరి ఈ ప్రజలకు అది మూయబడి ఉంటుంది, రాబోయే దినాల్లో అది తెరవబడుతుంది అని చెప్పబడింది. And when we read in Matthew chapter 27, మరియు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం ఏం చదువుతామంటే we read about this veil. ఈ తెర గురించి చదువుతాం. Matthew chapter 27 and verse 51. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం. The veil in the temple, దేవాలయంలోని తెర from the top to bottom, పై నుండి కింద వరకు it was torn. చిరిగిపోయింది. It got opened. అది తెరవబడింది. What is the significance? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? There was one man who lived this life, ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాడంటే a life completely dependent on God. పూర్తిగా దేవుడి మీద ఆధారపడిన జీవితం. Every time he took a decision towards life. ప్రతిసారి ఆయన ఎంపిక చేసుకున్నప్పుడు జీవం వైపు ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. So now that is demonstrated. ఇది ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది, చూపించబడింది. Like in this pandemic time, ఈ యొక్క బయట ఉన్న ఈ కరోనా పరిస్థితుల్లో people invent a lot of vaccines. ప్రజలు చాలా రకాల వ్యాక్సిన్లని వాళ్ళు కనిపెట్టారు. And they take special kind of rats. వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఎలకల్ని ర్యాట్స్ ని తీసుకునే వాళ్ళు. And 5 rats they will keep in one side. 5 ఎలకల్నేమో ఒక పక్క పెడతారు. 5 rats in other side. 5 ఎలకల్నేమో ఇంకో పక్కన పెడతారు. And for all the 10 rats they will inject COVID. ఈ 10 ఎలకలకి కూడా వాళ్ళు ఈ కరోనాని కోవిడ్ ని వాళ్ళకి ఎక్కిస్తారు. So all the 10 rats became COVID patients. కాబట్టి ఈ 10 ఎలకలు కూడా ఈ కరోనా వచ్చిన రోగులుగా అవుతాయి. Then they know how many days it takes to die. ఆ తర్వాత ఎన్ని రోజులు ఇవి చనిపోవడానికి టైం పడుతుంది అని చూస్తారు. After that next group of rats, ఆ తర్వాత ఇంకొక గుంపు ఎలకలతో they inject COVID, this medicine. వీళ్ళు ఈ యొక్క మందును పంపిస్తారు. And then expose them to the corona virus. ఆ తర్వాత వాళ్ళని ఈ కరోనా వైరస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టుగా చేస్తారు. They don't die. అవి చచ్చిపోవు. Repeatedly they conduct experiments. ఆ విధంగా తరచుగా వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు. So now it is tested. ఇప్పుడు పరీక్షించబడ్డాయి అవి. Then they test in other animals. ఆ తర్వాత వాళ్ళు మిగతా జంతువుల్లో కూడా పరీక్షిస్తారు. Then they want to test in a human being. ఆ తర్వాత వాళ్ళు మానవుల మీద పరీక్షించాలనుకుంటారు. The first human being, it is a risk. మొదటి మానవుడికి అది చాలా ప్రమాదంతో కూడింది. So they usually choose somebody who is on the deathbed. కాబట్టి వాళ్ళు సహజంగా ఎటువంటి వారిని ఎంపిక చేసుకుంటారంటే మరణ పడక మీద ఉన్న వాడిని ఎంపిక చేసుకుంటారు. Because even if he dies, not much loss. ఎందుకంటే అతను చనిపోయినా పెద్ద ఏమి నష్టం ఉండదు. And they test the vaccine. వాళ్ళు అప్పుడు ఆ వ్యాక్సిన్ ని పరీక్షిస్తారు. And after that they expose him to the coronavirus. ఆ తర్వాత అతన్ని ఆ యొక్క కరోనా వైరస్ ఉన్న దాని పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోతారు. It is not affected. కానీ అతనికి ఏమి దాని మీద ప్రభావం ఉండదు. Then somebody strong man comes. అతను ఒక బలమైన వ్యక్తి వచ్చాడు అనుకోండి. You test that vaccine in me, I am willing to give my body. ఆ వ్యాక్సిన్ నా మీద పరీక్షించుకొని నా యొక్క దేహాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. They put this vaccine. ఆ వ్యాక్సిన్ అతనికి పెడతారు. Expose him to the coronavirus. ఆ తర్వాత అతను కరోనా వైరస్ కి అతను ఎదుర్కొనేటట్లుగా చేస్తారు. He is not affected. కానీ అతనికి ఏమి అది ప్రభావం చూపించదు. And they all say, oh, our vaccine is a success. అప్పుడు వాళ్ళందరూ కూడా మన వ్యాక్సిన్ ఎంతో విజయం సాధించిందని చప్పట్లు కొట్టుకుంటారు. It is tested. ఇది పరీక్షించబడింది. Now government gives permission. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం కూడా దానికి ఆమోదం తెలుస్తుంది.
Now crores and crores of people are taking that vaccine. ఇప్పుడు చాలా కోట్ల మంది ప్రజలు ఆ యొక్క వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. Why you are not afraid? ఇప్పుడు నువ్వు ఎందుకు భయపడట్లేదు? Because it is tested. ఎందుకంటే అది పరీక్షించబడింది కాబట్టి. It is working. అది పనిచేస్తుంది. So all can take that vaccine. కాబట్టి అందరూ ఆ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. The same way, Jesus, when he came as a human being, this life was tested. అదే విధంగా యేసయ్య మానవుడిగా వచ్చినప్పుడు ఈ జీవితం పరీక్షించబడింది. What test he had? ఏ పరీక్ష అతను కలిగి ఉన్నాడు? Every time he wants to take a decision, he was led by the Spirit. ప్రతిసారి ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతను ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు. He became a victorious person. అతను విజయం సాధించిన వ్యక్తిగా అయ్యాడు. And he went to the cross. మరియు సిలువ దగ్గరికి వెళ్ళాడు. When he died, చనిపోయాడు. the veil was torn open. అప్పుడు ఆ తెర చిరిగి దారి ఇచ్చింది. Oh, it is tested. It is possible. God rejoiced. ఇది పరీక్షించబడింది, ఇది సాధ్యమే, దేవుడు ఎంతగానో ఆనందించాడు. Now you can all follow this example, Jesus Christ. ఇప్పుడు మీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క ఈ మాదిరిని మీరు అనుసరించవచ్చు. Who tempted all points as you and me. అన్ని విషయాల్లో నీ వలె నా వలె శోధించబడిన వాడు. Do you have faith in this truth? ఈ సత్యంలో నీకు విశ్వాసం ఉందా? That's why Hebrews 12 and verse 1 it says. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 12:1 ఏం చెప్తుందంటే, looking unto Jesus, let us run this race. యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో పరిగెత్తుదాము. But what many young people are doing? కానీ అనేకమైన యవనస్తులు ఏం చేస్తున్నారు? They look unto the people who have failed. ఓడిపోయిన ప్రజల వైపు, ఆ వ్యక్తుల వైపు చూస్తూ ఉన్నారు. And they are running the race. మరి ఆ విధంగా పందెంలో పరిగెడుతున్నారు. They look to the sins. వాళ్ళు పాపాలను చూస్తూ ఉన్నారు. Oh, pornography. భూత బొమ్మలు చూస్తున్నారు. It's a big giant. అబ్బో ఇది ఎంతో పెద్ద బలార్జుడు. I cannot overcome. దీన్ని నేను జయించలేను. They fail to see what is beyond. దానికి అవతల ఏముందో వాళ్ళు చూడటం లేదు. Bible does not say look unto this giant and run this race. ఈ బలార్జుని చూసి నువ్వు మీ పరుగు పందెంలో పరిగెట్టండి అని బైబిల్ చెప్పడం లేదు. Some of the temptations are like giants for you. కొన్ని శోధనలు మీకు బలార్జుల్లాగా మీ ముందు ఉంటూ ఉన్నారు. But Joshua and Caleb said, కానీ యెహోషువ కాలేబు లేవన్నారంటే, yes, giants are there. ఈ బలశూరులు ఉన్నారు. I didn't close my eyes and say no giants. నేను కళ్ళు మూసుకొని ఇక్కడ ఏమి బలశూరులు లేరు అని నేను అంటలేదు. They saw the giants. ఉన్నారు ఇక్కడ బలార్జులు. But they didn't stop with that. కానీ వాళ్ళు అక్కడతో ఆగిపోలేదు. They saw beyond. వాళ్ళు దానికి దాటి చూశారు. God is so great. దేవుడు ఎంతో గొప్పగా ఉన్నాడు. He will help us. ఆయన మనకు సహాయం చేస్తాడు. We are dependent on him. మేము ఆయన మీద ఆధారపడి ఉన్నాము. We are not independent. మేము స్వతంత్రులము కాము. We want to depend on God. మేము దేవుడి మీద ఆధారపడాలనుకుంటున్నాం. That is the sign of men of faith. విశ్వాసం కలిగిన వ్యక్తులలో ఉండే లక్షణం ఇదే. The same faith we read in Hebrews chapter 12 and verse 1. అదే విశ్వాసం గురించి మనం హెబ్రీయుల రాసిన పత్రిక 12:1 చదువుతాం. Partaking in the divine nature. దైవిక స్వభావంలో పాలు పంచుకోవటం. Looking unto Jesus. యేసు వైపు చూస్తూ ఉండడం. We read Hebrews chapter 10. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ మనం చదువుతాం. And verse 19 and 20. 19-20 వచనాల్లో. Hebrews chapter 10. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ 19 and 20. 19-20 వచనాలు. What did Jesus do? యేసయ్య అక్కడ ఏం చేశాడు? He opened a way through his flesh. తన శరీరం ద్వారా ఆయన ఒక మార్గాన్ని తెరిచాడు. And opened a new and a living way. నూతనమైన జీవమైన మార్గాన్ని ఆయన తెరిచాడు. That means this way leads to life. అంటే దీని అర్థం ఈ మార్గం మనం జీవానికి నడిపిస్తుంది. We read in Matthew chapter 7 verse 13 and 14. మత్తయి సువార్త 7:13-14 వచనాలు మనం చదువుతాం. The way, the gate is very straight. ఈ యొక్క మార్గం చాలా తిన్నగా ఉంది. Yeah, Matthew chapter 7. మత్తయి సువార్త 7 and verse 13. 13వ వచనం. It says, అదేమని చెప్తుందంటే, enter through the narrow gate. ఇరుకు మార్గంలో ప్రవేశించండి. And the gate is wide. ఆ యొక్క ద్వారం వెడల్పుగా ఉంది నాశనానికి పోయేది. It is wide and broad. అది వెడల్పుగా ఉంది, విశాలంగా ఉంది. It leads to destruction. అది నాశనానికి నడిపిస్తుంది. That's a life you can live on whatever way you want. నీకు నచ్చిన విధానంలో నువ్వు జీవించగలిగే ఒక జీవితం కూడా ఉంది. Take a man who is fully drunk.
పూర్తిగా మద్యంతో నిండి ఉన్న వ్యక్తిని తీసుకోండి, and give a cycle to him. అతనికి ఒక సైకిల్ ఇవ్వండి. He cannot drive in a very narrow road. అతను ఒక చాలా ఇరుకైన మార్గంలో వెళ్ళలేడు. If it is a 50 feet wide road, అదే 50 అడుగుల వెడల్పున్న రోడ్లో అతను వెళ్ళమని చెప్పండి. yeah, he will drive like this and that and as he likes. అతనికి నచ్చినట్టుగా ఇటు అటు అటు ఇటు వెళ్తూనే ఉంటాడు. Or even walking. లేదా నడుస్తూ అయినా సరే He cannot walk straight. అతను తిన్నంగా నడవలేడు. He will go this way and that way and this way. అతను ఈ విధంగా వెళ్తాడు, ఆ విధంగా వెళ్తాడు, ఈ విధంగా వెళ్తాడు. That's a broad way. విశాలమైన మార్గం అది. We may not get drunk. మనం తాగకపోవచ్చేమో. Girlfriends and boyfriends and social media and laziness and lot of food and this, no control. మరి ఆ అబ్బాయిలతో స్నేహం, అమ్మాయిలతో స్నేహం, లేకపోతే మంచి ఆహారాల కోసం తినడం, లేకపోతే సోషల్ మీడియా వైపు వెళ్ళడం, అనేక వాటితో వెళ్ళొచ్చు. Broad way. చాలా విశాలమైన మార్గం. But there are some brothers. కానీ కొంతమంది సహోదరులు ఉన్నారు, some sisters. కొంతమంది సహోదరులు ఉన్నారు. The friend is calling. స్నేహితులు ఫోన్ చేస్తూ ఉన్నాడు. Hey, come, we will go for this some jolly trip. మనం సరదాగా అలా బయటికి షికారుకు వెళ్దాం రండి. And she immediately asks God. అప్పుడు ఆమె వెంటనే దేవుణ్ణి అడుగుతుంది, can I go? నన్ను వెళ్ళమంటావా? Maybe ask mom or dad. లేదా అమ్మను నాన్నను అడుగుతారు. Or listens to the spirit in inner voice. లేదా అంతరంగంలో వచ్చే స్వరం, ఆత్మ యొక్క స్వరాన్ని వినాలి. God says no. దేవుడు అన్నాడు లేదు అన్నాడు. Oh, how can I refuse to that my friend? మరి ఇప్పుడు నా స్నేహితురాలికి నేను ఎలాగా రాను అని చెప్తాను? That is a narrow path. అదే ఇరుకైన మార్గం. That's a narrow gate. ఇరుకైన ద్వారం. Gate is straight. ఆ యొక్క ద్వారం కూడా తిన్నగా ఉంది. Yeah, in one of the Bible versions it is called, I think King James version it is said, straight is the way. మరి ఈ కింగ్ జేమ్స్ తర్జుమాలో ఈ మార్గం తిన్నగా ఉంది అని చెప్పబడింది. Matthew chapter 7, you can refer to the King James version. మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని కింగ్ జేమ్స్ వర్జన్లో మనం చూడొచ్చు. And 7 and verse 14. ఆ 14వ వచనంలో, yeah, enter ye at the straight gate. సంకుచితంగా ఉన్న ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించండి. The straight is not STRAIGHT. ఓకే, స్ట్రైట్ అనేది STRAIGHT కాదు. That is a correct straight road, no bend. అదేంటంటే అది తిన్నగా ఉంటది, ఏ వంపులు లేకుండా తిన్నగా ఉండడం అనే దాని అర్థం అది. But here you look at the spelling. కానీ ఇక్కడ ఉన్న ఈ యొక్క స్పెల్లింగ్ ని చూడండి. STRAIT. STRAIT. Straight. స్ట్రైట్ అని ఉంది. I was thinking where these words are used. ఈ పదాలు ఎక్కడ ఉపయోగించబడ్డాయని నేను ఆలోచించాను. Park straight. Which by? What by? Park straight. Park is a word. You can say same thing. Park. పాల్క్ స్ట్రైట్ అనే పదం ఉంది, దాంట్లో ఉపయోగించబడింది. So many straights are there. అలాగే స్ట్రైట్లు అనే పదాలు చాలా ఉన్నాయి చాలా చోట్ల. It connects two big oceans. రెండు పెద్ద పెద్ద సముద్రాలని కలిపేది అది. Through a small opening. చిన్న ద్వారం చిన్న తెరవబడి ఉంటుంది, దాంతో రెండు సముద్రాలు కలిసి ఉంటాయి. And there when the captain is running the ship, he has to be very, very, very careful. మరి ఆ యొక్క వాడను నడిపించే అధికారి ఈ రెండు సముద్రాలు కలుస్తున్న చోట, సన్నగా ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. Because it will hit. ఎందుకంటే అది దాడి చేయబడుతుంది అప్పుడు. Or it may get drowned. లేదా అది మునిగిపోయే ప్రమాదం ఉంది. Recently in the Suez Canal. మనం కొద్ది రోజుల క్రితం కూడా చూసాం సూయజ్ కెనాల్ అనే వాడ గురించి. In Egypt. ఐగుప్తులో. Yeah, the big ship run by our Indian captains got stuck in the mud. మరి మన యొక్క భారత అధికారి చేత నడిపించబడుతున్న వాడ అక్కడ ఈ మునిగిపోవడం ఇబ్బంది పెట్టింది అది. And this side 200 to 300 ships were all waiting. This side also ships were waiting. మరి ఇటు అటు కూడా 200-300 వాడలు వేచి చూస్తూ ఉన్నాయి, అది అడ్డుగా ఉండిపోయింది. And hundreds of crores of rupees were in loss. మరి అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అప్పుడు. Egypt government is asking Indian government billions of dollars for the loss. మరి ఈ నష్టం కోసం ఈ యొక్క ఐగుప్తు ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని చాలా లక్షల కోట్ల రూపాయలు అడుగుతూ ఉంది. Because he was not careful while passing through the strait. మరి ఈ యొక్క కెనాల్లో వెళ్ళేటప్పుడు అతను జాగ్రత్తగా వెళ్ళలేదు. Narrow way. చాలా ఇరుగ్గా ఉండే మార్గం అది. And Bible says
those who enter through the narrow way and straight gate, they find life. మరి బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరైతే ఇరుగ్గా ఉన్న మార్గంలో వెళ్తారో, ఈ ఇరుకు ద్వారాన్ని ప్రవేశిస్తారో వాళ్ళు జీవాన్ని పొందుకుంటారు. That straight is a very small distance. ఈ యొక్క ఇరుకు అనేది చాలా చిన్నది. The ship is traveling months together in a big ocean. ఈ యొక్క వాడ అనేక నెలలుగా ఆ యొక్క సముద్రంలో ప్రయాణిస్తూ ఉంది. And when it comes to the straight, కానీ ఆ యొక్క తిన్నగా ఉన్న మార్గంలోకి వచ్చినప్పుడు within 3 days or 4 days it can cross. 3-4 రోజుల్లో అది దాటుకుని వెళ్ళిపోవచ్చు. Even 1 or 2 days it can cross. 1-2 రోజుల్లో కూడా దాటి వెళ్ళిపోవచ్చు. Because it is a very small distance. ఎందుకంటే చాలా తక్కువ వెడల్పే ఉంది. But when they are sincere in that small distance, they go to another big ocean. వాళ్ళ ఆ యొక్క తక్కువ దూరంలో ఉన్న దీని ఇరుకు దానిలో నమ్మకంగా ఉంటే అటువైపు ఉన్న పెద్ద సముద్రంలోనికి వెళ్ళిపోతారు. And that small straight differentiates Asia and Europe. ఆ చిన్న ఇరుకైన ఆ యొక్క వ్యత్యాసం ఇది అటు ఆసియా ఖండాన్ని ఇటు ఆఫ్రికా ఐరోపా ఖండాన్ని కూడా వేరు చేస్తూ ఉంది. Yeah, but if somebody says I am not willing to go through this small path, కానీ ఎవరైనా నేను ఈ యొక్క చిన్న మార్గం గుండా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదని చెప్తే they cannot go to Europe. వాళ్ళ ఈ యొక్క ఐరోపా ఖండంలోనికి వెళ్ళలేరు. They cannot go to the other big ocean. లేదా వేరే మహాసముద్రంలోనికి వెళ్ళలేరు. The same thing in our lives. మన జీవితాల్లో కూడా అంతే. Our lives are very, very, very short period for in this world. ఈ లోకానికి మన జీవితాలు ఎంతో చాలా చాలా తక్కువ సమయం కలిగినవి. And God has kept a small way called straight. దేవుడేమో చాలా ఇరుగ్గా ఉండే చిన్న మార్గాన్ని ఆయన ఉంచాడు. And you are coming in front of the small straight gate. మీరేమో ఆ యొక్క తిన్నగా ఉన్న ఆ యొక్క మార్గం దగ్గరికి ద్వారం దగ్గరికి మీరు వచ్చారు. And other sides you have big gates. వేరే పక్కన చాలా పెద్ద వెడల్పుగా ఉన్న ద్వారాలు ఉన్నాయి. But they lead to destruction. కానీ అవి నాశనానికి నడిపిస్తాయి. But this only gate, straight gate. కానీ ఇది ఇరుగ్గా ఉన్న ఈ ద్వారం మాత్రం, this narrow path, ఈ ఇరుకైన మార్గం, very short time, చాలా తక్కువ సమయంలో, if you decide to go through that way, ఈ మార్గం గుండా వెళ్ళడానికి నువ్వు ఎంపిక చేసుకుంటే, on the other side a big ocean is there. ఆ అటుపక్క చాలా పెద్ద సముద్రం ఉంది. Or Europe countries. లేదా ఐరోపా దేశాలు ఉన్నాయి. And you can live forever there. మరి నువ్వు అక్కడ అనేక సంవత్సరాలు నిత్యం జీవించవచ్చు. But if you are afraid of the small straight and narrow gate, కానీ ఈ యొక్క ఇరుగ్గా ఉన్న ఈ ద్వారం, ఈ మార్గాన్ని బట్టి నువ్వు భయపడితే, you cannot take part in the divine nature. నువ్వు దైవికమైన స్వభావంలో నువ్వు పాలు పంచుకోలేవు. So we don't face this gate only at the end of our lives. ఈ యొక్క ద్వారాన్ని మనం మన జీవితం ముగింపులో ఎదుర్కోము. Maybe every day or every week or every time you come across this narrow gate. ప్రతిరోజు ప్రతి వారం కూడా ఈ యొక్క ఇరుకు ద్వారాన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. And when you go through that, మనం దాని గుండా వెళ్తే you can find life. మీరు జీవాన్ని కనుగొంటారు. What is this narrow gate? ఈ ఇరుకైన ద్వారం ఏమిటి? It is your time of temptation. శోధించబడిన సమయం. The broad way is you can take a decision influenced by your lust or the world or the enemy. మరి ఈ యొక్క విశాలమైన మార్గం ఏమిటి అంటే నీ యొక్క ఇచ్చల ద్వారా గాని, లోకం ద్వారా గాని, అపవాది చేత గాని మీరు శోధించబడ్డం. But the Spirit of God says no, you take this decision. కానీ దేవుని యొక్క ఆత్మ ఏం చెప్తూ ఉంటాడంటే లేదు నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకో అంటాడు. This is a small gate. ఇది చాలా ఈ చిన్న ద్వారం. For a short time. చాలా తక్కువ సమయమే. When you cross that, నువ్వు దాన్ని దాటేస్తే big ocean. పెద్ద సముద్రం ఉంటుంది. Life of Jesus. యేసయ్య యొక్క జీవం. Divine life. దైవికమైన జీవం. That's what Bible says in Matthew chapter. This verse we read, no? Very few find it. అయితే ఇప్పుడు మనం చదివిన వచనంలో కొద్ది మంది మాత్రమే దీన్ని కనుగొంటారు. Matthew 7 and verse 14. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. This way leads to life. ఈ యొక్క మార్గం జీవానికి తీసుకువెళ్తుంది. And few there find it. దాన్ని కనుగొనేవారు కొందరే. You need patience. మీరు చదవండి సహనంగా. You need the power of God. దీనికి మీకు సహనం అవసరం, దేవుని యొక్క శక్తి అవసరం. But if you decide to go this way, ఈ మార్గంలో వెళ్ళాలని మీరు నిర్ణయం తీసుకుంటే, if you have taken the decision, నువ్వు నిర్ణయం తీసుకుని ఉంటే, God will give all his power. దేవుడు తన యొక్క శక్తిని అంతటిని నీకు ఇస్తూ ఉంటాడు. The power of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క శక్తిని ఇస్తాడు. Spiritual strength. ఆత్మీయ బలం వస్తుంది. But if you don't decide, కానీ నువ్వు ఆ విధంగా ఎంపిక చేసుకోకపోతే, God cannot give his power. దేవుడు తన యొక్క శక్తిని నీకు ఇవ్వలేడు. First agreement, let us sign. మొదటగా మనం ఒక ఒప్పందం చేసుకుని సంతకం పెడదాం.
Yeah, when you want to occupy an apartment or house, మీరు ఒక ఒక అపార్ట్మెంట్ లేకపోతే ఒక ఇంటినో మీరు తీసుకోవాలనుకుంటే you say, I am giving you some 10,000 rupees. నేను మీకు ఒక 10,000 రూపాయలు ఇస్తానని చెప్తే నువ్వు I want to live there. నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను. Next month or after 2 months, we can sign the agreement. నువ్వు వచ్చే నెలలో కానీ రెండు నెలల తర్వాత మనం ఆ యొక్క ఒప్పందం చేసుకుందాం. They don't accept. వాళ్ళు అంగీకరించరు, ఒప్పుకోరు. It may be a small house. ఆ చిన్న ఇల్లు అయి ఉండొచ్చు. They will bring the agreement. వాళ్ళ యొక్క ఒప్పంద పత్రాలు తీసుకొస్తారు, Stamp paper. స్టాంప్ పేపర్లు తీసుకొస్తారు. They will ask your signature. నీ సంతకాన్ని అడుగుతారు. The witness also has to sign. అక్కడ సాక్షి సంతకాలు కూడా పెట్టాలి. And he will sign. మరి ఆయన సంతకం పెడతాడు. Then you can occupy the house. అప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండొచ్చు. Without signing the agreement, don't expect the facilities of that house. మీరు ఆ యొక్క అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం పెట్టకుండా ఆ ఇంట్లో ఉన్న సౌకర్యాలు తీసుకోవడానికి మీరు ఆశించద్దు. What is the sign that you have taken a decision? మరి ఆ యొక్క సంతకం ఏంటి? నువ్వు తీసుకున్న నిర్ణయం. You are asking God. నువ్వు ఆ విధంగా దేవుడిని అడుగుతూ ఉన్నావు. I don't want to take the decision by myself, Lord. ప్రభువా, నా అంతట నేనే నిర్ణయం తీసుకోవాలనుకోవట్లేదు. You help me to take the right decision. సరైన నిర్ణయం తీసుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయండి. I want to see life. నేను జీవాన్ని చూడాలనుకుంటున్నాను. In Psalm 16, కీర్తనల 16వ అధ్యాయంలో David says, దావీదు ఇలా అంటూ ఉన్నాడు, you have shown me the way to life. జీవానికి పోయే మార్గాన్ని నువ్వు నాకు చూపించి ఉన్నావు. There is peace and joy. అక్కడ సమాధానము, ఆనందము ఉంది. Compare that verse with Romans 8:6. దాన్ని రోమా 8:6 పోల్చి చూడండి. There's peace and joy if you are led by the Spirit. మరి ఈ యొక్క ఆత్మ ద్వారా మనం నడిపించబడితే ఈ సమాధానం, ఆనందం ఉంటుంది. If we set our mind on the Spirit, there is peace and life. మన యొక్క మనసును మనం ఆత్మ మీద ఉంచినట్లయితే అక్కడ మనకి జీవం ఉంటుంది, సమాధానం ఉంటుంది. But what prevents us from this life? కానీ ఈ జీవాన్ని నుంచి మనల్ని మనకు అడ్డగించేది ఏమిటి? You take John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. John chapter 5. యోహాను సువార్త 5వ అధ్యాయం. Jesus is telling యేసయ్య అంటూ ఉన్నాడు about this life. ఈ జీవితం గురించి చెప్తూ ఉన్నాడు. He talks to those religious people. మతానుసారులైన వ్యక్తులతో చెప్తూ ఉన్నాడు. They were all going to the temple. వాళ్ళందరూ కూడా దేవాలయానికి వెళ్తున్నారు. They were singing songs. వారు పాటలు పాడుతూ ఉన్నారు. Giving offering. కానుకలు ఇస్తూ ఉన్నారు. They were fasting and praying. వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. Taking care of the poor people. పేదల గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నారు. All those forms they are doing. ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారు. We read 39th verse. 39వ వచనంలో మనం చదువుతున్నాం. John 5:39. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. Search the scriptures. వాళ్ళు లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారు. You think you have eternal life. మీకు నిత్య జీవం కలదని తలంచుతూ ఉన్నారు. Those scriptures testify me, Jesus says. కానీ యేసయ్య అంటున్నాడు, ఆ లేఖనాలు నా గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. And you will not come to me. కానీ మీరు నా యొద్దకు రావట్లేదు. To have this life. ఈ జీవాన్ని కలుగుటకు మీరు నా యొద్దకు రావట్లేదు. They search the scriptures. వారు లేఖనాలు పరిశీలిస్తూ ఉన్నారు. And the scriptures say, go to Jesus. కానీ లేఖనాలు అంటున్నాయి, యేసయ్య దగ్గరికి వెళ్ళండి అని. To receive his life. ఈ జీవాన్ని మీరు పొందుకోవడానికి. But they are not willing to come to Jesus. కానీ వాళ్ళు యేసయ్య దగ్గరికి రావడానికి ఇష్టపడటం లేదు. Why? What prevents them? ఎందుకని? ఏది వాళ్ళని అడ్డగిస్తుంది? Next verse. తర్వాత వచనంలో, I receive not honor from men. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. This is the thing that blocks them to come to Jesus. ఇదే వాళ్ళు యేసయ్య దగ్గరికి రాకుండా అడ్డగిస్తూ ఉంది. They want the honor from men. వాళ్ళు మనుషుల నుంచి ఘనత, మహిమ కావాలి వాళ్ళకి. 44th verse is very clear. 44వ వచనం చాలా స్పష్టంగా ఉంది. You receive honor from one another. మీరు ఒకరి నుంచి ఒకరు వాళ్ళు మెప్పు పొందుతూ ఉన్నారు. And you do not seek the honor that comes from God. కానీ దేవుడి నుంచి వచ్చే ఆ యొక్క మెప్పును మీరు కోరుకోవట్లేదు. So that is a problem for them. కాబట్టి వాళ్ళకున్న సమస్య అదే. They don't want the honor from God. వాళ్ళు దేవుడి నుంచి వచ్చే ఘనత వాళ్ళకు అవసరం లేదు. They don't want the approval from God. దేవుడి నుంచి ఆమోదం వాళ్ళకి అక్కర్లేదు. They want the approval from their friends. వాళ్ళ స్నేహితుల నుంచి వాళ్ళకి ఆమోదం కావాలి. They want the approval from their parents. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి ఆమోదం కావాలి. Against God's approval. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆమోదానికి వ్యతిరేకంగా. That's why Luke chapter 14. అందుకే లోకసువార్త 14వ అధ్యాయంలో verses 26. 26వ వచనంలో, if you want to be a disciple, మీరు శిష్యుడిగా ఉండాలనుకున్నట్లయితే you should hate your father, mother, brother, sister, wife and children. మరి నువ్వు నీ తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను కూడా నువ్వు ద్వేషించాలి. That means you should not reject God
in order to receive the honor and opinion from them. అంటే దాని అర్థం మీ మనుషుల నుంచి మీరు ఈ యొక్క ఘనతని మహిమను పొందుకోవడానికి దేవుణ్ణి తృణీకరించకూడదు. Or you want to please them. లేదా మీరు వాళ్ళని If I సంతోషపరచుకోవాలనుకుంటున్నారు. don't do that, what they will think? నేను ఈ విధంగా చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో. In your mind, what God thinks is only 5 centimeters. నీ యొక్క మనసులో దేవుడు ఏమనుకుంటాడు అనేది కేవలం 5 సెంటీమీటర్లే ఉంది. Or 5 grams. లేదా 5 గ్రాములు బరువు ఉంది అంతే. But what my friends think and what my parents, relatives thinks, కానీ నా స్నేహితులు, నా యొక్క తల్లిదండ్రులు, నా బంధువులు ఏమనుకుంటారు అనేది మాత్రం it is 5 kilogram. అది 5 కేజీలు ఉంది. అది For some people it is 50 kilogram. కొంతమందికి అది 50 కేజీలు ఉంది ఏకంగా. Some people for it is 500 kilogram. కొంతమందికి అది 500 కేజీలు ఉంటుంది. It should be the other way. అది పూర్తిగా వేరుగా ఉండాలి నిజానికి. What God thinks about me and his opinion, his honor, his approval, it should be 500 kilogram. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఆయన ఆమోదం ఏమిటి, ఆయన నన్ను ఏమనుకుంటున్నా, నా విషయంలో మెప్పు కలిగి ఉన్నాడు లేదా, అది 500 కేజీలు ఉండాలి. Other thing can be 5 gram or 5 milligram and like that. మిగతావన్నీ 5 గ్రాములు లేకపోతే 5 మిల్లీగ్రాములు ఉండొచ్చు. What about your life, my brother? నా సహోదరుడు, నీ జీవితం విషయం ఏమిటి? What about your life, sister? సహోదరి, నీ జీవితం సంగతి ఏమిటి? How much weight you give to the approval of God or honor of God? దేవుని యొక్క మహిమకి, దేవుని యొక్క మెప్పుకి నువ్వు ఎంత విలువనిస్తూ ఉన్నావు? The glory of God, దేవుని యొక్క మహిమకి, the praise of God. దేవుని యొక్క పొగడ్తకి. Jesus gave lot of weight to Father's praise. యేసయ్య దేవుని యొక్క మహిమకి ఎంతో విలువనిచ్చాడు. That is 30 years he lived a life pleasing God. అంటే 30 సంవత్సరాలు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. When he was 12 years, he searched the scriptures. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను లేఖనాలను పరిశీలిస్తూ వచ్చాడు. And he did not stop with that. అక్కడతో ఆయన ఆగిపోలేదు. Through the scriptures, he came to know God. ఈ లేఖనాల ద్వారా దేవుని తెలుసుకునే దాకా వచ్చాడు. And when he knew the mind of God, he obeyed. మరి దేవుని యొక్క మనసుని తను ఎరిగినప్పుడు దానికి విధేయత చూపిస్తూ ఉండేవాడు. Luke chapter 2 verses 50 and afterwards he says, don't you know that I should be after my father's business? లోకాసువార్త 2:50 వచ్చిన తర్వాత నుంచి ఆయన చెప్తూ ఉన్నాడు, నేను తండ్రి యొక్క పనిలో ఉండాలని మీకు తెలీదా? See, I heard something like this. ఈ విధంగా నేను ఒకటి విన్నాను. In Jewish custom, యూద పద్ధతుల్లో, when a boy grows up ఆ అబ్బాయి ఎదుగుతూ ఉన్నప్పుడు, to teenage, యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు there's a change. ఒక మార్పు వస్తుంది అక్కడ. When he was a small boy, ఆ అబ్బాయి చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు mother is completely responsible. తల్లి పూర్తిగా బాధ్యత వహిస్తుంది. So the child always will depend on mom. కాబట్టి ఆ బిడ్డ ఎల్లప్పుడూ కూడా అమ్మ మీదే ఆధారపడుతూ ఉంటాడు. Even in some of our homes it is like that. మన యొక్క గృహాల్లో కూడా కొంతమందికి అలాగే ఉంది. Mummy, 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 mummy. అమ్మ 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 అని తిరుగుతారు. And when the children become 12 years, కానీ ఆ బిడ్డ 12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, that is a teenage starting period. అది కౌమార దశ, ప్రారంభ దశ అది. Now the responsibility switches over to the father. ఇప్పుడు ఈ యొక్క బాధ్యత అంతా కూడా తండ్రి వైపుకి మారుతుంది. So mother will forget. కాబట్టి తల్లి ఇంకా మర్చిపోతుంది. Of course she will prepare food and all, but responsibility is not hers. మరి ఖచ్చితంగా ఆహారం అన్నిటిని సిద్ధపరుస్తుంది, కానీ బాధ్యత మాత్రం ఆమెది కాదు. Now it is the father's responsibility. ఇప్పుడు తండ్రి యొక్క బాధ్యత అది. It is at that situation Jesus went to the temple along with his father and mother. ఆ పరిస్థితిలో యేసయ్య తన తల్లి తండ్రితో ఆ యొక్క దేవాలయానికి వెళ్ళాడు. And while returning, తిరిగి మరలా ప్రయాణం చేసి వస్తున్నప్పుడు Mary thought, no, it is his responsibility, Joseph's responsibility. మరి అనుకుంది ఇప్పుడు ఆయన యొక్క బాధ్యత కదా అని అనుకుంది ఆమె. So she didn't check whether Jesus was with him, with her. కాబట్టి యేసయ్య తనతో పాటు ఉన్నాడా లేదని ఆమె చూసుకోలేదు. And Joseph thought, మరి యోసేపు అనుకున్నాడు, so far Jesus was with his mother. ఇప్పటి వరకు యేసయ్య తన తల్లితోనే ఉన్నాడు కదా, So Mary will take care. కాబట్టి మరియే చూసుకుంటదిలే. Maybe he will take 2 or 3 more months to come to me. ఇంకో 2-3 నెలలు పడుతుందేమో నా దగ్గరికి రావడానికి. So like that they both forgot Jesus. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా మర్చిపోయారు యేసయ్యని. And after a long distance only they realized Jesus was not there. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత యేసయ్య వాళ్ళతో లేరని వాళ్ళు తెలుసుకున్నారు. And Mary said, I thought you are the responsible. మరియ గారు అన్నారు, నువ్వే బాధ్యత కదా అని నేను అనుకున్నాను. Because he has become a teenage boy. ఎందుకంటే అతను ఇప్పుడు కౌమార దశకు వచ్చిన అబ్బాయిగా అయ్యాడు. Joseph told Mary, I never thought you will so soon hand over to me. యోసేపు అనుకున్నాడు, నువ్వు ఎంత త్వరగా నాకు అప్పగిచ్చేస్తావని నేను అనుకోలేదు అన్నాడు. They were all running back to the temple. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి తిరిగి ఆ దేవాలయం వైపు పరిగెడుతూ ఉన్నారు. And when they went and asked Jesus, what did he say? మరి వాళ్ళు వెళ్ళి యేసయ్యని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? Mary was asking, why did you do like that? మరియ గారు అంటున్నాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు? What did Jesus say? యేసయ్య ఏమన్నాడు?
I become a teenage boy. ఇప్పుడు నేను కుమార దశకు వచ్చిన యవ్వన అబ్బాయిని అయ్యాను. Don't you know that I must be after my father's business? నేను నా తండ్రి పనిలో ఉండాలని నీకు తెలీదా? Yeah, he handed him over to the responsibility of the heavenly Father. ఇప్పుడు తాను పరలోకమందున్న తన తండ్రికి అధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. Father, తండ్రి, I become a teenage boy. ఇప్పుడు నేను యవ్వన అబ్బాయిని అయ్యాను. You are my real father. నువ్వే నా నిజమైన తండ్రివి. So I have to care for your business. నేను నీ పని గురించి నీ జాగ్రత్త పడాలి. Then father sent back a reply. అప్పుడు తండ్రి తిరిగి బదులు చెప్పాడు, My will is, నా ఇష్టం ఏంటంటే ఇప్పుడు go and be subject to your earthly parents. నువ్వు వెళ్ళి నీ భూలోకపు తల్లిదండ్రులకి లోబడు. So that was his business, father's business. మరి అదే తన తండ్రి యొక్క పని ఇప్పుడు. So he went to the carpenter shop from that day onwards. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఆ యొక్క వడ్రంగి పని చేసే షాప్ లోకి వెళ్ళిపోయాడు ఆయన. Small nails, చిన్న చిన్న మేకులు కొట్టుకుంటూ, small planing work. చిన్న పొదును చేసే చెక్కలు చేసుకుంటూ. Or father will say this stool work is finished, you go and give to that house. ఇక స్టూల్ చేసే పని అయిపోయింది, తీసుకెళ్లి ఆ ఇంటికి ఇచ్చే అని చెప్తాడు తండ్రి. And he will carry that stool and he will go and give to that person. ఆ స్టూల్ ఆయన మీద వేసుకుని వెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడు. And what are you doing, Jesus? మరి యేసయ్య నువ్వేం చేస్తున్నావు? You started coming out and carrying stools, benches and all. What are you doing? ఏంటి నువ్వు బయటకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ బెంచ్లు ఇటు స్టూళ్ళు మోసుకుని వెళ్తున్నావు? Father's business. తండ్రి పనిలో ఉన్నాను. My dear brothers and sisters, నా ప్రియ సోదరులారా, Jesus was doing the heavenly Father's business. యేసయ్య పరలోకపు తండ్రి పని చేస్తూ ఉన్నాడు. You are in your college. నువ్వు నీ యొక్క కళాశాలలో కాలేజీలో ఉన్నావు. You are working in your IT company. నీ ఐటీ కంపెనీలో నువ్వు పని చేస్తూ ఉన్నావు. You are in your home. నువ్వు నీ ఇంట్లో ఉన్నావు. Whose business are you looking after? నువ్వు ఎవరి పని చూస్తూ ఉన్నావు? When I go to the college to teach, నేను బోధించడానికి కాలేజ్కి వెళ్ళినప్పుడు sometimes I'll tell to myself, కొన్నిసార్లు నాతో నేను చెప్పుకుంటూ ఉంటాను, I am here for my father's business. నేను నా తండ్రి పని మీద నేను ఇక్కడ ఉన్నాను. Lord, wherever you take me, I am after your business. ప్రభువా, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా సరే నేను నీ పని మీదే ఉంటాను. When God sees that life, దేవుడు ఆ జీవితాన్ని చూసినప్పుడు he will send the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మను పంపిస్తాడు. Because he wants to encourage those who want to do the father's business. ఎవరైతే తండ్రి పని చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఆయన ప్రోత్సహించాలనుకుంటూ ఉంటాడు. Not only that, he said, he is my beloved son in whom I am well pleased. కాబట్టి అంత మాత్రమే కదా, ఆయన ఏమన్నాడంటే, ఈ నా ప్రియకుమారుడు నేను ఆనందిస్తూ ఉన్నాను. For 30 years, Jesus was valuing the honor, praise from God, and he got it. మరి 30 సంవత్సరాలుగా యేసయ్య దేవుడి నుంచి, పరలోకపు తండ్రి నుంచి ఆ యొక్క మహిమని, మెప్పుని, పొగడ్త కోసం చూశాడు, దాన్ని పొందుకున్నాడు. It is only those who want to honor, who value the opinion of God, God will give his opinion. ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలకి విలువనిస్తూ దాన్ని గొప్పగా ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఆయన తను ఇస్తాడు. ఇది When he went to the John the Baptist, ఆ తర్వాత ఆయన బాప్తిస్మ యోహాను దగ్గరికి వెళ్ళాడు. what did he say? ఏం చెప్పాడు ఆయన? It is fitting for us to fulfill all righteousness. నీతి యావత్తు ఈ విధంగా జరగటం మనకు మంచిది అన్నాడు. We read in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతాం. To such people who want to fulfill all righteousness, God will say, I am going to send the power of the Holy Spirit. ఎవరైతే ఈ విధంగా సమస్త నీతిని జరిగించాలని అనుకుంటారో వాళ్ళకి దేవుడు అంటాడు, నేను పరిశుద్ధాత్ముని పంపిస్తాను అని. God would say, I am pleased with him. దేవుడు అంటాడు, నేను అతని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. I am happy with him. అతని బట్టి నేను ఆనందిస్తున్నాను. So now the heaven is open. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క పరలోకం, ఆకాశం తెరవబడింది. For us to take part in the divine nature. మనకైతే దైవికమైన స్వభావంలో పాలు పంచుకోవడానికి. Matthew 7:22. మత్తయి సువార్త 7:22 The people came to Jesus. ప్రజలు యేసు దగ్గరికి వచ్చారు. In your name we cast out the devil. నీ పేరు చెప్పి దయ్యాలు వెలగొట్టాము. We preached. మేము బోధించాం. We prophesied. ప్రవచించాం. We did miracles. అద్భుతాలు చేశాం. What did Jesus say? యేసు ఏమన్నాడు? I do not know you. మీరెవరో నాకు తెలియదు. You men of iniquity. దుష్ట కార్యాలు చేసే మీరు. You never received the life and nature of God. ఎప్పుడు ఎన్నడూ కూడా మీరు దేవుని యొక్క స్వభావాన్ని, జీవాన్ని పొందుకోలేదు. John 17:3. యోహాను సువార్త 17:3. What did Jesus says? యేసు అక్కడ ఏం చెప్పాడు? Yeah, those who know me and heavenly Father, that is eternal life. ఎవరైతే నన్నును పరలోకపు తండ్రిని ఎరుగుతారో అదే నిత్య జీవం. My dear young brothers and sisters, నా ప్రియ యవన సహోదరులారా, can you look up? మీరు పైకి చూసి,
to see the open heaven? ఆ తెరవబడిన ఆకాశాన్ని, పరలోకాన్ని మీరు చూడగలుగుతున్నారా? God has not closed it. దేవుడు దాన్ని ముయ్యలేదు. God still feels that you can take part in that life. దేవుడు ఇంకా భావిస్తున్నాడు మీరు ఆ జీవితంలో మీరు పాలు పంచుకోగలరు అని, అవకాశం ఉందని. Like as we read in Matthew 7, walking through the straight and narrow gate, we can receive life. మరి ఇంతకు మనం చెప్పినట్టు మత్తయి 7 ఆ ఇరుకు ద్వారం, ఇరుకు మార్గాన్ని ప్రవేశించడం ద్వారా ఆ జీవాన్ని మనం పొందుకోవచ్చు. So God has kept life and death in front of you. కాబట్టి దేవుడు నీ ముందు జీవాన్ని, మరణాన్ని కూడా పెట్టాడు. What decisions are you going to take? ఏ నిర్ణయాలు నువ్వు తీసుకోబోతున్నావు? May God help us to choose life and life and life and life so that we can grow more in the divine nature. తద్వారా దేవుడు మనం జీవాన్ని 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 ఎంపిక చేసుకోవడం ద్వారా మనం దైవికమైన స్వభావంలో మరి ఎక్కువగా ఎదుగుతాము. If you look at the open heaven, you will not be bothered about small things and it will not concern. మరి మీరు తెరవబడిన ఆ యొక్క పరలోకాన్ని చూసినప్పుడు మీరు చిన్న చిన్న విషయాల గురించి ఏ మాత్రం పట్టింపు కలిగి ఉండరు. May God help now every one of us. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయను గాక. Shall we have a word of prayer? మనం ఒక ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father, మా పరలోకపు తండ్రి, thank you for the open heaven, Lord. తెరవబడిన పరలోకాన్ని బట్టి, ఆకాశాన్ని బట్టి వందనాలు. Through the death in your flesh, through dying to yourself, you opened the way for us, Lord. నీ యొక్క శరీరంలో మరణం ద్వారా, నీ యొక్క స్వయానికి చనిపోవడం ద్వారా మాకు ఈ యొక్క జీవమైన మార్గాన్ని తెరిచావు. We want to enter into that heaven, Lord. ఆ యొక్క పరలోకంలోనికి మేము We want to ప్రవేశించాలనుకుంటున్నాం. enter into that life, Lord. ఆ జీవంలోనికి మేము ప్రవేశించాలనుకుంటున్నాం తండ్రి. And bless all the young brothers and sisters యవన సహోదరి సహోదరులందరినీ దీవించండి. to take part in this life. ఈ జీవంలో పాలు పంచుకోే ప్రతి ఒక్కరిని, Bless every one of them. ప్రతి ఒక్కరిని దీవించండి. Help them, Lord, to get power to overcome temptations. శోధనలు జయించడానికి వాళ్ళు శక్తిని పొందుకున్నట్లు సహాయం చేయండి. In Jesus' name we pray thee. యేసు నామములో నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.